యోహాను వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 13 వచనం నుండి చదువుతున్నాను. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 13 నుండి, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి ఎదుగు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడుగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. మీ వెనుకడలో దేవుడు తన వాక్యమునకు దీవెనలు జాత చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. పరమ తండ్రి పరిశుద్ధుడా యేసు జీవాధిపతి నాయన పరిస్థితులని ప్రతికూలంగా కనబడతా ఉన్నాయి నాయన. సమస్త కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ వశములో తీసుకొనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఒంటరిగా ఏమీ చేయలేను, నేను వట్టివాడను మంటివాడను మాత్రమే. వాక్యము నీదై ఉన్నది, స్వరము నీదై ఉన్నది, వర్తమానము నీదై ఉన్నది. ఓ ప్రభువా, ఈ సత్యము నీదై ఉన్నది దేవా. మా హృదయాలపై నీ వాక్య ఆత్మను ప్రోక్షించండి ప్రభువా. పరిశుద్ధాత్మలోనికి మమ్మల్ని నడిపించండి. మేము పైన భక్తి చేసేవారంగా కనబడుతున్నామా, లేక లోతైన భక్తి చేసేవారంగా సిద్ధపడుచున్నామా అనేది నీవు ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నావు దేవా. కనుక పై విషయాలను మేము పట్టించుకుంటూ ఉన్నాము, సమయానికి రాలేకపోవడము ఇదొక పెద్ద లోటుగా కనబడుతూ ఉంది ప్రభువా. కనుక దయచేసి మమ్మల్ని మన్నించండి, మాలో ప్రతి ఒక్కటి క్షమించమని అడుగుతున్నాను నాయన. నిశ్చయముగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి ఇంకా క్రమం అవ్వలేదు నాయన, మన్నించమని అడుగుతున్నాను నాయన. సంవత్సరాలు గడిచిపోతున్నాయి దేవా. దయచేసి పరిశుద్ధాత్మ ప్రతి వారిని నీ వశములో తీసుకొని క్రమమైన బాటలో నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. పిల్లలేమి పెద్దలేమి ఎవరులేమి వృద్ధులేమి పెద్దలేమి ప్రతి వారిపై నీ ఆత్మ దిగిరానివ్వండి. మమ్మల్ని అందరినీ మీ వశములో తీసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామా? ఇక కూర్చున్నవారు ఎవరు బయటికి తిరగకూడదు. ఇక లోపటి నుంచి ఎవరు వెలుపలికి వెళ్ళకూడదండి. సమయం 12 అయింది. దయచేసి మన ఆరాధన ఇలా కాదు, ఇప్పటికి ముగించబడాలి. ఇప్పటికి ముగించబడాలంటే 9 గంటలకు అందరూ చర్చిలో ఉండాలి. అందరూ జ్ఞాపకంలో పెట్టుకోండి. అందరూ 9 గంటలకు ఆరాధనలో ఉన్నట్లయితే 12 గంటలకు ముగించి 12:30కి అందరం ఇంటికి వెళ్ళడానికి చాలా మంచి అవకాశంగా ఉంటుంది. దయచేసి వర్తమాన సంఘాలన్నింటిలో అలాంటి చక్కని క్రమాన్ని కలిగి ఉంటున్నారు. నేడు మీకును ఆ క్రమాన్ని గురించి ఆది నుండి మీకు బోధిస్తానే ఉన్నాను, మీరు దాన్ని చేయలేకపోతున్నారు. అంచేత సమయము ఎక్కువ అవుతుందని మీకు అనిపిస్తుందో లేదో, నాకు మాత్రం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంకా మాట్లాడాలా అని,
ఇంతగా నేను మాట్లాడే సమయం ఎంత అంటే ఒక గంట మాత్రమే చెప్పగలుగుతున్నాను. అది కరెక్ట్ కాదండి. సంఘం ఎల్లప్పుడూ గంట 2 గంటల అనే ఆ ఆలోచనే మనకు రాకుండా ప్రభు ఎల్లప్పుడూ మనతో మాట్లాడాలని ఆశపడాలి సంఘం. కానీ ఆ సమయాన్ని చూస్తూ ఉంటాను నేను, అరే సమయం అయిపోతుందే, నేను చెప్పాలనుకున్న విషయాలు ఏం చెప్పలేకపోతున్నాననే ఆవేదన నాలో మండిపోతూ ఉంటుంది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అందరూ ఉదయం 9 గంటలకే ఆరాధనలో ఉన్నట్లయితే అంత క్రమముగా, సజావుగా, పద్ధతిగా, విధానంగా జరుగుద్దని ఆశిస్తున్నాను. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? దయచేసి మరి చర్చకు వచ్చిన తర్వాత త్వరగా లేచి బయటికి వెళ్ళడం, 2-3 సార్లు తిరగడం, అసలు ఇది మనకి క్రమైంది కాదు. ఏదో తప్పనిసరి ఒకసారి జరిగితే జరగచ్చు, కానీ అదే పని మీద లేవడం, బయట అటు చూడడం, రావడం, లోపల అంటే మనం ఎందుకు వస్తున్నాము ప్రియులారా? ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? ఒక క్రమములోనికి వస్తున్నాం. క్రమము నాకు లోబడాలని వస్తున్నాం. ఇక్కడ ప్రభువే మనల్ని క్రమపరుస్తున్నాడు. సంఘ క్రమం అనేది ఎల్లప్పుడూ మనల్ని క్రమపరిచేదిగా ఉంటుంది. అవునంటారా? ఆ క్రమమే లేకపోతే మనం రావడము వెళ్ళడము వ్యర్థం. అసలు ఎవ్వరికీ ప్రయోజనముగా ఉండదు. అది నీ ఆత్మకు క్షేమాభివృద్ధి కానే కాదు. కనుక ఇక్కడ వస్తున్న ప్రతి సోదరుడు, ప్రతి సహోదరి తప్పక దేవుని వాక్యాన్ని తింటూ, దాన్ని భుజిస్తూ, అనుభవిస్తూ ఆశీర్వదించబడి వెళ్ళాలి. అలాంటి ఆశతో మనం దేవుని యొద్దకు రావలసి ఉన్నది. గడిచిన వారంలో పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఇవ్వబడను అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. మరి అలాగునే మరి కొద్ది నిమిషాలు తప్పక మీరు మరి దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టాలని మనవి చేస్తున్నాను. మీ చూపులు అటు ఇటు పోనివ్వకండి, మీ మనస్సులు అటు ఇటు పోనివ్వకండి. ఎవరు వచ్చినా వారు ఉంటారు వెలుపట, కానీ మీరు ఆ సెల్లు దయచేసి మీ మొబైల్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసుకోండి, సైలెంట్లో పెట్టుకోండి. మన దేవుని సన్నిధిలో మనము పూర్తిగా కలెక్టర్ ఎదురుగా నిలబడినప్పుడు, ఎమ్మెల్యే ఎదురుగుండగా ఫోన్ వస్తే కట్ చేస్తాం. కలెక్టర్ ఆఫీసులో అస్సలు ఎవరు ఆయన ఎదురుగుండా ఫోన్ మాట్లాడలేరు. ఈ భూ సంబంధమైన కలెక్టర్ల కంటే, ఎమ్మెల్యే ఎంపీల కంటే, ముఖ్యమంత్రుల కంటే నీ ప్రభువు కోరదగిన వాడు కాదా? గొప్పవాడు కాదా? ప్రశస్తమైన వాడు కాదా? మరి ఒక క్రమాన్ని మనము కలిగి ఉండాలని కోరుతా ఉన్నాను. పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడ్డాడు? మనలో ఒక క్రమమును తీసుకొని రావడానికి. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈ అంశాన్ని మనము కాస్త లోపలికి వెళ్తా ఉన్నాము. రూతు దినాలలో విమోచన చట్టం అమల్లో ఉన్నది. నయోమి దేశాన్ని విడిచిపెట్టి వచ్చింది. అందుకు శోధనలు, కష్టకాలములు ఆమెకు వచ్చాయి. ప్రియమైన వారలారా, ఆమె ఎక్కడి నుండి ఎక్కడికి బయలుదేరుచున్నది? అది రవి గారు మన చెప్పారు. ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగు వెళుతూ ఉన్నప్పుడు అతనికి కలిగింది ఏంటి? భయంకరమైన శ్రమ కలిగింది. అతను ఒంటి మీద ఉన్న బట్టలు కూడా దోచుకొని వెళ్ళిపోయారని చూస్తున్నాం. అలాగునే ఇక్కడ ఒక సహోదరి కనబడుతుంది. ఆమె పేరు నయోమి. ఎలీమెలకు అనే తన భర్తను, కిల్యోను, మహులోను అనే కొడుకులను తీసుకొని ప్రియులారా ఆమె యెరూషలేము నుండి మోయాబుకు వెళతా ఉంది. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మోయాబుకు వెళతా ఉంది. అతడేం చేశాడు? యెరికోకు వెళతా ఉన్నాడు. యెరూషలేము ఎక్కడుంది? పర్వతాల మీద కట్టబడిన, ఎత్తైన పర్వతాల మీద కట్టబడిన పట్టణము. అంటే రాజసింహాసనము వేయబడిన దేశమది. దేవుడు విస్తరింపచేసిన దేశమది. పాలు తేనెలు ప్రవహించే దేశమది. వాగ్దానము చేయబడిన దేశమది. అలాంటి గొప్ప ఉన్నతమైన మహిమ నుండి ప్రియులారా దిగిపోతున్నాడు ఒక మనుష్యుడు. దిగిపోతూ ఉంటే అతని దగ్గరున్న అన్నీ లాగుకొని అది చాలదని ఏం చేశారట? అతను వస్త్రాలు కూడా, ఏమిటి ఆ వస్త్రం అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రం. అయితే ఈనాడు పెండ్లి కుమార్తెకు
రక్షణ వస్త్రం ఉంది ఆల్రెడీ, అయితే పెండ్లి వస్త్రాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన మనకి. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఆల్రెడీ అందరూ, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా రక్షణ వస్త్రాన్ని కలిగి ఉన్నారు. కానీ ఆ వ్యక్తి రక్షణ వస్త్రాన్నే ఆ దొంగలు వచ్చి, దొంగలంటే ఎవరో కాదు, దురాత్మలు, ఆ దురాత్మలన్నీ వచ్చి అతని మీద ఉన్న రక్షణ వస్త్రాన్ని పూర్తిగా తీసుకుని వెళ్ళిపోయాయి. ఈ రోజున నా ప్రియ దేవుని సంగమా, నీవు నేను ఎక్కడున్నాము, ఏ స్థితిలో ఉన్నామంటే వధువుగా పిలువబడుతున్నాము, వధువుగా రూపుదిద్దుకుంటున్నాము, వధువు అనే స్థానంలో ఉన్నామని నమ్ముతున్నారా? నమ్మకం ఉందా మీకు? వాక్యం నమ్ముతున్నారా? మన గడియకు వర్తమానుడిని పంపించాడా? వచ్చాడా ఆయన? బోర ఊదాడా? మర్మములన్నీ విప్పబడ్డాయా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి, ఆ కాలంలో నీవు ఉన్నావు. ఇప్పుడు రక్షణ వస్త్రము కంటే ప్రశస్తమైన వస్త్రము ఏది? పెండ్లి వస్త్రమై ఉన్నది. దానిని వధువుకిచ్చాడు. ఇచ్చాడా? ఎవరి ద్వారా? మధ్యవర్తి. అక్కడ రిబకాకు ఇస్సాకు పంపించిన వస్త్రాలన్నీ తీసుకొని ఎవరు వెళ్ళారు? ఎలియాజరు వెళ్ళాడు. మధ్యవర్తేనా? మన కాలపు ఎలియాజరు, మన కాలపు బ్రహ్మమై ఉన్నాడు. ఓకే, ఆయన ఆ రిబకాకు వస్త్రాలు తీసుకుని వెళ్ళిన మాదిరి ఈ రోజున తన్ను తాను దేనితో అలంకరించుకోవాలి? ఇప్పుడున్న రిబ్కా, ఈ కాలపు వధువు అంటే ఎలియాజరు తీసుకొచ్చిన వస్త్రమును ధరించుకోవాలి. ఈ ఎలియాజరుకు ఈ వస్త్రాన్ని ఎవరిచ్చారు? అక్కడ ఇస్సాకు ఇచ్చాడు, ఇక్కడ క్రీస్తు యేసు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువారి దగ్గర నుండి ప్రియులారా పొందుకున్న ప్రత్యక్షత, అప్పగించబడిన పరిచర్య, ఈ కాలపు ఈ గడియ వర్తమానమే ఆ పెండ్లి వస్త్రమై ఉన్నది. నువ్వు నీతిగా ఉండొచ్చు, పర్ఫెక్ట్గా ఉండొచ్చు, నమ్మకంగా ఉండొచ్చు, అబద్ధం ఆడకుండా ఉండొచ్చు, బూతులు తిట్టకుండా ఉండొచ్చు. నీ జీవితంలో చాలా నమ్మకంగా దశమగాలు ఇస్తూ ఉండొచ్చు, పరిపూర్ణంగా దేవుని సేవిస్తూ ఉండొచ్చు. అయినను నా సోదరి సహోదరుడా, నీవు ఈ కాలపు వాక్యమనే వర్తమానాన్ని నువ్వు కలిగి ఉండకపోతే ఆ వస్త్రాన్ని నువ్వు ధరించుకోలేవు. ఆ పెండ్లి వస్త్రము నీవు కలిగి ఉండకపోతే నీవు ఎత్తబడలేవు. ఎత్తబాటు అనేది వధువుకి సిద్ధపరచబడింది కనుక ఆ వధువుకు దేవుడు సిద్ధపరిచిన ఆ పెండ్లి వస్త్రము తప్పక నీకు అవసరము అయ్యున్నది. అది నీకు కావాలి తప్పనిసరిగా. ఆ వస్త్రం నీకు కావాలంటే ఎందులో ఉన్నది? వాక్యములోనే ఉన్నది. ఏదా వాక్యము? ఈ కాలమునకై నీ కొరకు పంపించబడిన వర్తమానము. ఆ వర్తమానం ఏమై ఉన్నది? నిన్ను సిద్ధపరిచే, నీ దిగంబరత్వాన్ని కనబడకుండా మత శాఖల నుంచి వెలుపల తీసుకొచ్చి, ఆమేన్ హల్లెలూయా, దుర్బోధల నుంచి, త్రిత్వబోధల్లో నుండి నేను వెలుపల తీసుకొచ్చి, చీకటి కార్యాల నుంచి వెలుపల తీసుకొచ్చి, దేవుడు ఒక్కడే అని రుజువుపరిచి, బాప్తిసం ఒక్కటే అని రుజువుపరిచి, బైబిల్లో ఉంది ఆ మాట, ఆ లేఖనం. దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, బాప్తిస్మము ఒక్కటే. కనుక ఈ కాలమునకై పంపించబడిన ఈ వాక్యము ఎక్కడి నుంచి నిన్ను నడిపించాలనుకుంటుంది? అపోస్తుల బోధ దగ్గర నుండి నిన్ను నడిపించాలనుకుంటుంది. అంటే ఇంతవరకు నువ్వు వేసుకున్న పునాది అది సరికాకపోతే, హల్లెలూయా, ఇంతవరకు నీవు వేసుకున్న పునాది, నీ మారుమనసైనా నీ బాప్తిస్మమైనా సరైన పునాది కాకపోతే, నా ప్రియ దేవుని బిడ్డలారా, తిరిగి మరల అసలైన పునాది దగ్గరికి రావలసి ఉన్నది. ఆ అసలైన పునాది ఏది? అపోస్తల కార్యములు 2వ అధ్యాయమే. అపోస్తల కార్యములు 2వ అధ్యాయమే. అసలు అపోస్తల కార్యములంతా అదంతా అపోస్తలులకు దేవుడు అప్పగించిన, పరిశుద్ధులకు అప్పగించిన బోధ అయి ఉన్నది. కనుక లుది గారు చెప్పినట్టు తన కుమార్తె అందట, అమ్మా నేను మరలా నా ఇంటికి వెళ్ళకముందు, నా భర్త దగ్గరకు చేరకముందు తప్పక నీవు పొందిన నీవు తిరిగి పొందావే
ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందావు కదా, ఆ బాప్తీసం నేను తీసుకొని వెళతానమ్మా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఓహో, ఏమి జరిగింది ఆ బిడ్డలో అంటే ఒక ప్రత్యక్షతను దేవుడు ఇస్తా ఉన్నాడు. ప్రత్యక్షత. అమ్మా నేను వెళ్ళకముందు, ఎందుకంటే ఆమె తన గ్రామంలో రక్షించబడింది, భార్యాభర్తలతో రక్షించబడ్డారు. వారికి ఒక సంఘం ఉన్నది. పాస్టర్ మంచివాడు కావచ్చు, సంఘం మంచిది కావచ్చు, ఆయన నీ మంచితనం, నా మంచితనం, ఒక పాదరి మంచితనం, సంఘం యొక్క మంచితనం దేవుని రాజ్యమునకు నడిపించలేదు. నీవు నేను దేవుని రాజ్యమునకై సిద్ధపాటు కలిగి ఉండాలంటే అదుగో ఆ అసలైన పునాది అపోస్తుల కార్యము 2వ అధ్యాయమే. ఆ అధ్యాయంలో బాగా చదవండి, అది తీసుకొని మంచిగా చదవండి, 10 మార్లు చదవండి, 20 మార్లు చదవండి. అక్కడ వ్రాయబడిన సారాంశం అంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో బాప్తీసం పొందుటయే. ఎంతమంది ఆమెను చెప్పగలరు? ఎంతమంది గట్టిగా ఆమెను చెప్పగలరు? నోళ్ళు తెచ్చారా ప్రియులారా? ఆమె నన్ను నామము కలిగిన వాడు చెప్పు సంగతులేవనగా. ఇంతవరకు నీ పునాది సరికాకపోతే మరలా తిరిగి అసలైన పునాది దగ్గరికి రావలసి ఉన్నది. ఆ అసలైన పునాది మీద నిన్ను నీవు కట్టుకోవలసి ఉన్నది సోదరుడా, నిన్ను నీవు కట్టుకోవలసి ఉన్నది సోదరి. పునాది సరి లేకపోతే సరి చేయబడవలసి ఉన్నది, క్రమపరచబడవలసి ఉన్నది. మన సంఘానికి ఇంకా క్రమం రావాలి, ఇంకా క్రమంలో పడలేదు మన సంఘం ఇంకా ఎంతకాలమైనా. అవునండి, ఆ క్రమం ఎలా వస్తుంది? మొదటిగా నిన్ను నీవు క్రమపరుచుకొని వచ్చినప్పుడు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? క్రమం ఎలా వస్తుందండి సంఘానికి? మొదటిగా నీకు నీవుగా ఒక సమయానికి నేను పోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడ్డాడు? నిన్ను నీ జీవిత గురిని క్రమపరుచుటకే. అందుకే కర్మెలు పర్వతం మీద ఆ దుష్టులైన పనివారు, ఆ బయలుదేవత ప్రవక్తలంతా ముందుగా కట్టబడిన బలిపీఠపు రాళ్లను చెదరగొట్టేశారు. ఇది దేవుని బలిపీఠం అంట, ఇక్కడే బలులు అర్పించాలంట, యెహోవా దేవుడంట, ఇది యెహోవా బలిపీఠం అంట, దీన్ని చిత్రవద చేయాలని కట్టబడిన బలిపీఠాన్ని రాళ్ళన్ని చెదరగొట్టి పడేశారండి బయలుదేవత ప్రవక్తలందరూ. అయితే ఒక మంచి సమయం వచ్చింది, ఒక మంచి దినం వచ్చింది. ఆమేనంటారా? నిన్ను నీవు క్రమపరుచుకోవాల్సిన సమయము తప్పక దేవుడు ఇస్తాడు నీ జీవితంలో. ప్రతి ఒక్కరికి ఇస్తాడు ఆ సమయాన్ని. ఏలియా గడియ వచ్చింది. ఏలియా కర్మెలు పర్వతం మీదకి ఎక్కవలసిన సమయం వచ్చింది. చెదిరిపోయిన రాళ్ళన్నిటినీ ఏరి కూర్చి తిరిగి ఏం చేస్తున్నాడు అక్కడ? నూతనముగా మరల బలిపీఠము క్రమముగా. ఆమేన్, 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 ఆమేన్. చదువుతారన్నమాట. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. త్వరగా చదవండి, త్వరగా పోదాం. అప్పుడు ఏలియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చారు. క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, హల్లెలూయా, ఆమేనంటారా? ఏం చేస్తున్నాడు? యెహోవా బలిపీఠమును బాగు చేసి, చదవరా. అప్పుడు ఎప్పుడైతే మొదటిగా దేవుని బలిపీఠమును బాగు చేశాడో అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. ప్రియమైన వారలారా, ఏం జరుగుతుంది ఇక్కడ? చెదరిన రాళ్లను సాతానుడు చిందరవందర చేశాడు, గలిబిలి చేశాడు. అంతకుముందు వచ్చిన ఆ దుష్టులైన ఆ అబద్ధ ప్రవక్తలు, ఆ బయలు ప్రవక్తలు
ఆ దేవుని బలిపీఠాన్ని కూలగొట్టారు, బోర్ల దోశారు. అన్ని చెదిరిపోయిన రాళ్లను తిరిగి అతడు అందుకే అంటాడు, క్రిందకు పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. ఎప్పుడైతే అతడు దేవుని బలిపీఠమును బాగు చేయడానికి సంకల్పం కలిగి ఉన్నాడో అప్పుడు దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ప్రభువు మన మధ్యకు వస్తాడు? మనలను మనము బాగు చేసుకున్నప్పుడు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ముందు దేవుని బలిపీఠమును బాగు చేసినప్పుడు. దేవుని బలిపీఠం ఎప్పుడు బాగు చేయబడుతుంది? నీ మట్టుకు నీవు చెదరిన ఒక రాయిగా ఉన్నావు. అక్కడ చెదరిపోయిన రాయివి నీవే, పడద్రోయబడిన రాయివి నీవే, దూరముగా నెట్టబడిన రాయివి నీవే. ఎందుకంటే పేతురు భక్తుడు అంటాడు, మనమందరము గతములో చచ్చిన రాళ్లమై ఉన్నాము, పడిపోయిన రాళ్లమై ఉన్నాము, నిర్జీవమైన రాళ్లుగా ఉన్నాము, మనలో జీవము లేదు. అయితే ఎప్పుడైతే దేవుడు ఆయన పునాదిలోనికి మనలను తీసుకొని వచ్చి ఒక్కొక్కటిగా పేర్చడం ప్రారంభించాడో అప్పుడు సజీవమైన రాళ్లుగా మార్చబడ్డామంటున్నాడు. చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు ప్రియులారా? నీవు పునాదిలోనికి రాకముందు, పునాదిలో ఒక రాయిగా పెట్టబడకముందు ప్రియులారా, ఎక్కడో చెదిరిన రాయివి, పడిపోయిన రాయివి, నెట్టబడిన రాయివి, తొక్కబడిన రాయివి. అసలు ఆ రాయికే అక్కడ విలువ లేదండి. ఆ బట్టీలో కాల్చబడక ముందు అది ఎక్కడో మన్నుగా ఉంది. మన్నుగా ఉన్న దాన్ని తీసుకొచ్చి పిసికి ఆ కుమ్మరి వారు ఏం చేశారు? దాన్ని కాల్చారు. కాల్చిన తర్వాత కూడా ఇటక అక్కడే ఉన్నట్లయితే దానికి విలువ లేదండి. ఆ కాల్చబడిన రాళ్ళు అంటే రాళ్ళే ఒక విధంగా, వాటిని మనం ఇటకలు అని పిలిచాం. అప్పుడు ఆ ఇటక తీసుకొచ్చి నీ ఇంటిలో క్రమముగా పేర్చబడినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక, నీ ఇంటికి ఒక రూపం వచ్చింది. అది కాల్చబడకపోయినా దానికి అక్కడ విలువ లేదండి. ఎప్పుడైతే నీ ఇంటిలోనికి వచ్చిందో, నీ బిల్డింగ్లోనికి వచ్చిందో అప్పుడు దానికి విలువ వచ్చింది, ఘనత పెరిగింది. అబ్బా, ఎవరు వేశారండి ప్లానింగ్? ఎవరు కట్టారండి ఈ బిల్డింగ్? చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది. అవునండి, ఇంతగా లోపల ఏమున్నాయి? కాల్చబడిన రాళ్ళు, చెక్కబడిన రాళ్ళు. స్తోత్రం కలుగును గాక. ఆ కట్టేటప్పుడు ఆ మేస్త్రి ఏం చేస్తాడు? ఇటుకను కరెక్ట్గా లెవెల్గా చూయిస్తూ దాన్ని తీసుకొని దానిలో లెవెల్ చేస్తూ ఉంటాడనమాట. నా ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువు చూడండి, మన ప్రభువు ఆయన మనలను సిద్ధపరిచే కుమ్మరై ఉన్నాడా? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? కార్ఖానాన్ని నడిపించగలిగిన మేస్త్రిగా ఉన్నాడు ఆయన. అసలు నీవు ఏ రీతిగా ఆయన ద్వారా క్రమపరచబడాలో ఆ రీతిగా క్రమపరచబడ్డానికి నీ కోసం అలాగ మారుతున్నాడు ఆయన. అంటే నిన్ను ప్రేమించబట్టి. కృప గురించి విన్నాం ఇప్పుడు మనం పాట, అద్భుతమైన పాట కృప. ఈ రోజున ఒక మెతుకు ఇలాంటి బతుకు మనం కలిగి ఉన్నామంటే నీ కృప ద్వారా అని భక్తుడు పాట పాడుతున్నాడు. నిజంగా ప్రియులారా, ఈ రోజున ఈ వస్త్రాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే దేవుడు నీకు ఇట్టి శక్తిని ఇచ్చాడంటే, కృపనిచ్చాడంటే, బలం ఇచ్చాడంటే ఎవరి కోసము? నిన్ను నీవు చూసుకుని మురిసిపోవద్దు సోదరుడా, నిన్ను నీవు చూసుకుని మురిసిపోవద్దు సహోదరి. కేవలము ఆయన కృపను బట్టి మాత్రమే నువ్వు అతిశయపడాలి. ఇప్పుడు కూడా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తున్నా దేవుని యందు మాత్రమే అతిశయపడాలి. నిన్ను నీవు చూసుకొని ఎంతకాలం మురిసిపోతావు? ఈ దినము కనబడిన అందము రేపుండదు, ఈరోజు ఉన్న బలం రేపుండదు, ఈరోజు కనబడిన నీవు రేపు కనబడకపోవచ్చు. ఈ రోజున సాక్ష్యాలు విన్నాం మనం. సోదరుడు జయరాజు, సోదరుడు సుదర్శనం, ఇంకా మరొకరెవరో చెప్పారు. ఇలాగున ఈ వారంలోనే వారు ఊహించలేదు పడిపోతామని, దెబ్బలు తగులుతాయని. ఊహిస్తారా? మాట్లాడండి. ఎవరైనా ఊహిస్తారండి? నాకు దెబ్బలు తగులుతాయి, నాకు శోధన కలుగుద్ది అంటే తప్పించుకోమా?
ఆ రూట్ మార్చేస్తాం, ఆ రోడ్డు వెంబడి రామ్మనం, మన ఆలోచన మారిపోద్ది, ఆ రోజుకి ప్రయాణమే ఆగిపోద్ది. ఇంకా ఉన్నాయి కదా అలాంటి సెంటిమెంట్లు. ఎవరో ఎదురయ్యారని, చేటలు ఎదురయ్యాయని, చీపురు ఎదురైందని, బోడుముండ ఎదురైందని, పిల్లి ఎదురైందని, అబ్బబ్బే పుల్లలు ఎదురైనాయని మనం ఈ రోజున ప్రయాణం, అవసరమైతే ప్రయాణాలు మానుకునేవారు లోకంలో. మనము లోకంలో ఉన్నప్పుడు అలా ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు కూడా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు కూడా ఎవరైనా ఉన్నారా? ఉండబోకండి. పరిశుద్ధాత్మ నిన్ను క్రమపరచడానికే వచ్చాడు భూమి మీదకి. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ క్రమపరచడానికే మన మధ్యకు సంఘములోనికి వచ్చింది. ఒకసారి యానం బండి బాగు చేయించుకోవడానికి వెళ్తూ ఉంటే గంగవరం జంక్షన్లో దంగేరు వైపుకు వచ్చే ఇద్దరు కుర్రోళ్ళు ఎక్కారు. వాళ్ళకి స్టూడెంట్స్, వాళ్ళు బ్యాగ్స్ ఉన్నాయి. ఒక్కడెక్కుతాడు అనుకున్నాను, ఇద్దరు ఎక్కేశారు. గంగవరము అవతల వంతెని దాటిన తర్వాత రైస్ మిల్ ఉంటుంది. ఆ రైస్ మిల్ దాటగానే మలుపు వస్తుంది. ఆ మలుపులో ఏం జరిగిందో తెలియదు, బ్రేక్ వేసాను, పడిపోయారు. నా వెనకున్న వాళ్ళు నా మీద పడిపోయారు, కుర్రోళ్ళు ఇద్దరు. నాకే దెబ్బలు తగిలినాయి, గోరు లేచిపోయింది. ఆ పిల్లలిద్దరికి ఏం కాలేదండి. వాళ్ళు నిలబడి చూస్తున్నారు. నిలబడి చూస్తారేంట్రా, బండి లేపండిరా అన్నారు. ఇప్పుడు అక్కడ ఆగిన వాళ్ళు, అని పడిపోయాడు కదరా, అలా చూస్తారేరా నిలబడి. సన్నగా ఉన్నారు కుర్రగాళ్ళు ఇద్దరును. వాళ్ళకి మరి లేపలేకో లేక ఈయన బండి ఎక్కాము మనం బాగానే ఉన్నాం, ఈయన దెబ్బ తినేసాడనో వాళ్ళ మైండ్ ఏమైందో తెలియదు. వాళ్ళు నిలబడి చూస్తున్నారు. ఈలోగా తిట్టారు వచ్చిన వాళ్ళు చూసి, వెంటనే బండి లేపారు. ఈలోగా ఆ బొటనీలు గోరు పైకి లేచిపోయింది, బ్లడ్ వచ్చేస్తుంది. అక్కడి నుంచే వెని తిరిగి వచ్చి వెళ్ళిపోమన్నారు నన్ను ఎదురొచ్చిన వాళ్ళందరూ కూడా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావయ్యా? చాలా బ్లడ్ వచ్చేస్తుంది. యానం వెళ్తున్నానండి. యానమా పాడా? వెనకెళ్ళిపో ఇంటికన్నారు. రాలేదండి, యానమే వెళ్ళిపోయాను. బండి ఇచ్చేసాను. బ్లడ్ చూశాడు బర్నబాస్. అరే ఇదేంటండి అన్నాడు ఇప్పుడే వచ్చేటప్పుడు. మరి ఎందుకు వచ్చారు? ఆగిపోయారా? రేపన్న అవుతారు కదా అన్నాడు. ప్రియమైన వారులారా, ఎన్నో అపశకునాలు కలుగుతున్నా, ఎదురవుతున్నా మన ప్రయాణం ఆగదు. ఎందుకో తెలుసా? మనకు సెంటిమెంట్లు లేకుండా మళ్ళీ క్రంపర్ చేశాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రతిసారి మనం ప్రార్థించుకునే ముందుకు వెళ్ళాలి. ప్రార్థించుకున్న శోధన కలగొచ్చు. ఇప్పుడు వీళ్ళు ప్రార్థించుకుని వెళ్ళరు అనుకున్నారా మీరు? జయరాజు అనే సుదర్శనమైన ప్రార్థన చేసుకునే బయలుదేరుతారు. అయినా దుష్టుడు కాచుకొని ఉండొచ్చు అక్కడ. అయితే ప్రాణం మీదకి హాని రానివ్వడంతే. ఆ మాట కూడా యోహాను చెప్పారా? ఎవరు చెప్పారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యోబు విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అతని ప్రాణమును మాత్రము నీకు అప్పగించను, చెయ్యి నీ ఇష్టం, ఏం చేస్తావు అన్నాడు. కనుక నీ విశ్వాసానికి పరీక్ష పెట్టబడతా ఉంటుంది. నీ విశ్వాసానికి పరీక్ష పెట్టబడుతున్నప్పుడు నీవు లేచి నిలబడగలగాలి, దానిని బాగు చేసుకోవడం. స్తోత్రం కలుగును గాక. పడిపోయిన రాళ్ళన్నిటినీ బాగు చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ప్రియమైన వారలారా, సంఘమా, మనము వచ్చుట వెళ్ళుట నామకార్థమైన భక్తిగా ఉండకూడదు. నాకెందుకో హృదయంలో అలాంటి ప్రేరేపణ కలుగుతూ ఉంది. వస్తున్నాము, పాటలు అయిపోతున్నాయి, ఏదో కొన్ని ప్రకటనలు జరుగుతున్నాయి, తర్వాత ఏదో కొద్ది వాక్యం చెప్తున్నారు, అయిపోయింది ఈవేళ అనుకుంటున్నారా? అలా అనుకునే మనసు మీలోనికి వస్తే వెంటనే ఒప్పుకోలు చేయండి ప్రభు దగ్గర. ప్రభువా, సూటిగా నాతో మాట్లాడయ్యా, నేను రావడము వ్యర్థం కాకూడదు. ఈ ఆరాధన ద్వారా నా ఆత్మ సమృద్ధిగా దీవించబడాలి, నా శోధనపై జయము కలగాలి, నా విశ్వాసం ఇంకా అభివృద్ధి కావాలి, సంపూర్ణ స్వస్థత నాకు కావాలి, నా వ్యసనాలపై జయము నాకు కావాలి. ఆశతో రండి, దేవుడు మీకు తప్పక సహాయం చేయనుగాక. ఎంతమంది వేళ ఆశతో వచ్చారు? మొదటి ఆదివారము ఉదయము ఆరాధన చూసుకుని వచ్చేద్దాం, సాయంకాలం పని పెట్టుకున్నాం, సాయంకాలం ప్రయాణం పెట్టుకున్నాం. ఇలాగ ఆలోచించబోకండి. మీ ప్రయాణాలు మానుకోండి, మీ ప్రయత్నాలు మానుకోండి. సమయము దగ్గర పడింది. మొన్ననే ఎవరో సాక్ష్యం, ఆ దర్శనం చెప్పింది నా సహోదరు ఎవరో వచ్చావు కావిడ. అయ్యా, ఆకాశం తెరబడ్డం చూస్తున్నాను, రథాలు కనబడుతున్నాయి, ప్రభువు వస్తున్నట్టుగా అందరూ గమనిస్తూ ఉన్నారు. నేను నా తల్లి ఉన్నామండి,
భయం కలుగుతుంది, ఓ ప్రక్కన ఆనందం కలుగుతుంది. అమ్మా ప్రభు రాకడంటే అదేనే, అలాగే జరుగుద్ది అని తల్లి నాకు చెప్తా ఉంది, పాస్టర్ గారని చెప్తా ఉంది ఒక సహోదరి నిన్న శుక్రవారం. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, అనేక మందికి దర్శనములు కలుగుతున్నాయి, స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. అయితే స్వప్నములు ఆగిపోవచ్చు, దర్శనాలు ఆగిపోవచ్చు, చెప్పండి, స్వస్థతలు ఆగిపోవచ్చు, భాషలు నిలిచిపోవచ్చు, ప్రవచనములు నిలిచిపోవచ్చు. వాక్యం నిరర్ధకము కాదు, ఆ వాక్యమే ఇప్పుడు నేను సిద్ధపరిచేది, ఆ వాక్యమే పెండ్లి వస్త్రమై ఉన్నది. ఈ పెండ్లి వస్త్రము నీవు ధరించుకోవడానికి ముందు నీవు పడిపోయిన బలిపీఠంలో ఒక రాయివి. ఆ రాయి నిన్ను నీవు బాగు చేసుకోవాల్సిన సమయము, దిద్దుకోవాల్సిన సమయం ఇప్పుడే. నువ్వు ఎప్పుడైతే దిద్దుకోవడం ప్రారంభిస్తావో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. చదవండి ఇప్పుడు 31. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానమునందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకోవయ్యా, 12 రాళ్లను తీసుకోవయ్యా ఏలియా. ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందమొకడు తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆ కందకము పైన కట్టెలను, చెప్పాలి అందరు కూడా, కట్టెలను క్రమముగా పేర్చి. ప్రియమైన వారులారా, కట్టెలను క్రమముగా పేర్చాలి. ఆ కట్టెవు నీవే. అందులో ఉండే ప్రతి కట్టె అంటే ప్రతి పుల్ల నీవే. ఎందుకంటే పాట పాడుతున్నాగా, కుమ్మారి కుమ్మారి జగదుత్పత్తిదారి జీగాట మన్నైన నా వంక చల్లగా. అదలా ఉంచితే శిల్పి చేతిలో శిలను నేను అను క్షణము నన్ను చెక్కుము. శిలను అనుకోవచ్చు మీరు, కొయ్యను అనుకోవచ్చు. అక్కడ కొయ్య అంటే ఒక కర్ర. ప్రియమైన వారలారా, ఆయన చేతిలో కొయ్యలము కర్రలమై ఉన్నాం. ఆయన ఎందుకు చెక్కుతున్నాడు? దానిక వంపు సంపులన్నీ, ఎందుకంటే లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు, సిద్ధాంతాలు పరిపూర్ణముగా నీలో నుండి తీసిబడే వరకు, హల్లెలూయా, తీసివేయబడే వరకు నిన్ను ఆయన చెక్కుతూనే ఉంటాడు. ఆయన చెక్కబడాలి, ఖచ్చితంగా చెక్కబడాలి. ఎందుకంటే మధ్యలో నిన్ను చెక్కకపోతే అది ఏ మందసం చేయాలన్నా, బలిపీఠం చేయాలన్నా, టేబుల్ చేయాలన్నా, ఒక కుర్చీ చేయాలన్నా, అది ఒక అలమారులో నీ కర్రను తీసుకొని అక్కడ సెట్ చేయాలన్నా సెట్ అవ్వదు. మరి అది సెట్ అవ్వాలంటే తప్పక ఆ కమ్మరి వాని చేతిలో ఎంతమంది చెక్కబడ్డారు? నిజంగానండి? ఆమెనంటున్నారా? ఆమెనన్న వాళ్ళందరూ చెక్కబడ్డారా? చెక్కబడితే ఇంకా ఏంటో కనబడుతున్నాయి. మరి ఏదోటి కనబడతా ఉన్నాయి అంటే ఇంకా పరిపూర్ణముగా చెక్కబడలేదు. సోదరుడా, చెక్కబడాలి. చెక్కబడిన తర్వాత క్రమముగా పేర్చి, కట్టెలన్నీ క్రమముగా పేర్చబడాలి. అంటే దేవునికి ఎల్లప్పుడూ అవసరమైంది క్రమము. చెప్పాలి. అక్రమమా క్రమము. ఏది క్రమము? దేవుని సభలో, దేవుని మందిరములో ఒక క్రమమైన సమయము నిర్దేశించబడిన తరువాత ఆ సమయానికి నువ్వు రాకపోవడమే అక్రమం. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఉంటాడట? ఇక్కడ 9 గంటలకు మనం చర్చిలోనికి రావాలి అని కాపరి ఎప్పుడైతే ఇక్కడ ప్రకటన చేస్తాడో ఆ సమయానికంటే
అరగంట ముందు పరిశుద్ధాత్ముడు వచ్చి మన ముందు నిలబడతాడట. ఇక్కడ ఆయన క్రమం అది. లూది గారు ఇప్పుడు చదవకూడదు. ప్రియమైన వారలారా, నీవు ఒక సమయానికి నిర్దేశించబడ్డావు. కాపరి ఒక సమయానికి బోధించాడు, అందరూ 9:30కి చర్చిలో ఉండాలి. అది నిర్దేశించబడిన సమయం. నీవు రాలేకపోతున్నావు అంటే ఇన్నేళ్లుగా, ఇన్ని వారాలుగా నువ్వు ఇంకనూ అక్రమముగానే ఆరాధన చేస్తున్నావు. మరి నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా? నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా? కానీ నువ్వు అనుకుంటావు, పాటలు పాడుతున్నాను, కానుక తీసుకొచ్చాను, దేవునికి ఇచ్చాను, పాస్టర్ గారు చెప్పినవన్నీ వింటున్నాను, రెఫరెన్సులు రాసుకుంటున్నాను, ఆయన చెప్పేదల్లా చదువుతున్నాను, ఏం కావాలి? ఆయన కూర్చోమన్నారు, కూర్చొని వింటున్నాను. అటు ఇటు చూడొద్దన్నారు, చూడడం లేదు. వెనక తిరిగి చూడొద్దన్నారు, చూడలేదు. ఆ వాక్యం వైపే పెట్టాను నా మనసు. ఏమిటి ప్రయోజనం? ఆదిలోనే క్రమమైన సమయానికి నువ్వు రాలేదు. అక్కడ నుండి నువ్వు ఇప్పుడు దిద్దుకోవడం ప్రారంభించాలి. తప్పక నువ్వు చెప్పాల్సి ఉన్నది దేవునికి, ప్రభువా నీ చేతిలో కొయ్యను నేను, నన్ను చెక్కు. మరి ఎంతకాలం ఇంకా చెక్కబడతావు నువ్వు? సువార్తమ్మ గారికి ఎంత హాయిగా ఉందో, హాయిగానే ఉంటుంది. మరి ఈ బోధ హాయిగానే ఉంటుంది, కొంతమందికి బాధగా ఉంటుంది, కొంతమందికి హాయిగా ఉంటుంది. కానీ ఆత్మ సంబంధంగా ఎదిగే వారికి నూతన శక్తి, నూతన బలము. ఆమేన్, హల్లెలూయా. ఏలియా ఒక్కడే. బయలుదేవి ప్రవక్తలు 450 మంది. ఎవరు ఎక్కువ సంఖ్య కలిగిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఒక్కడు మాత్రమే యెహోవా పక్షాన్ని నిలబడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని క్రమమైన విధానములో నిలబడడానికి, నిల్చోడానికి నువ్వు ఒక్కదానివే కావాలి దేవునికి. నువ్వు ఒక్కడవే కావాలి దేవునికి. ఎందుకు? ఏలియా ఒక్కడే నిలబడుతున్నాడు. ఎవరి పక్షాన? దేవుని పక్షాన. సోదరుడా నిలబడతావా? సోదరి నిలబడతావా? ఎవరి పక్షాన? దేవుని పక్షం. ఈ రోజున దేవుడు ఎక్కడున్నాడు? వాక్యమందు. చెప్పాలి. ఆయన వాక్యమందు, ఆయన వాక్యమందు కనబడుతున్నాడు. ఈ రోజున వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక కట్టెలను క్రమముగా పేర్చి, ఎలాగా మనం అనుకుంటాం, ఎలాగోలా పడైతే సరిపోదమ్మా, చాలదయ్యా నువ్వేమనుకున్నా సరే. వర్తమానమునకు క్రమముందా? మాట్లాడతలేదు ఎవరును. వర్తమానం అనే వాక్య విధానానికి క్రమముందా? ఏమిటా క్రమము? మారు మనసు పొందుట, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట, తర్వాత పరిశుద్ధాత్మని వరమును పొందుట. ఇంకా చెప్పండి. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఐగుప్తును విడిచిపెట్టుట, అరణ్యములో ప్రయాణించుట, మూడవది కనానులో ప్రవేశించుట. స్తోత్రం కలుగునుగాక. ఆది నుండి మన ప్రభువు ఒక క్రమమైన విధానములో తన సంఘమును లోకములో నుండి వెలుపలకు తీసుకొస్తున్నాడు. ఇశ్రాయేలీయులను అలాగునే తీసుకొచ్చాడు. ఈ రోజున అన్యజనులమైన మనల్ని కూడా ఐగుప్తు అనే లోకములో నుండి, హల్లెలూయా, ఎక్కడి నుంచి వచ్చామండి? ఐగుప్తు అనే లోకములోంచి వెలుపలకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత సంఘ శాఖలో నుండి వాక్యములోనికి తీసుకొచ్చాడు. మొదటి విషయము జరిగింది మన జీవితంలో, రెండవది జరిగింది, ఇప్పుడు మూడవది వర్తమాన క్రమములో ఉన్నాము. ఇక ఈ వర్తమాన క్రమములో నుండే ఆకాశము తెరవబడి అక్కడ నుండి ఒక బోరు శబ్దం వినబడబోతున్న సమయంలో, నా సహోదరి సహోదరుడా, నీలో మార్పు జరగబోయే సమయము దగ్గర పడింది. కనుక పెండ్లి వస్త్రము నీకు సులువుగా డబ్బులు పెట్టి కొనుక్కునేది మాత్రము కాదు.
ఆ పెండ్లి వస్త్రము నువ్వు ధరించాలంటే తప్పక ఈ గడియ వాక్యాన్ని నీ జీవితంలో నీవు అంగీకరించాలి. ఎందుకంటే ప్రతి దానికి దేవుడు క్రమం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త అనేవాడు, అందరూ నా వైపు చూడండి, మౌనంగా ఉండండి, పిల్లల్ని అటు ఇటు తిరగనివ్వకండి, శ్రద్ధగా నిలబడండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ మన మధ్యకు వస్తున్నాడు, ఇప్పుడు మన మధ్య సంచారము చేస్తున్నాడు. ఎవ్వరు అటు ఇటు కదలకండి. ప్రతి సభలో, ప్రతి సందర్భంలో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే సభలోనికి దిగివచ్చి కదలాడడం ప్రారంభించాడో వెంటనే ప్రవక్త చెప్పడం ప్రారంభించేవాడు. ఇది మాత్రం పోగొట్టుకోకండి. మాట సంగమానికి ఇంకా తెలియట్లేదు. వాక్యం చెప్పేటప్పుడు బయటికి వెళ్ళడం, లోపలికి రావడం, పాటలు పాడేటప్పుడు వెలుపడికి వెళ్ళడం, లోపలికి రావడం. అసలు ఆరాధనకు వచ్చి ఎన్ని గంటలు ఉంటున్నాం మనం? 3 గంటలు కూడా పూర్తి కాదే. 3 గంటలకు ముందే బయటికి వెళ్ళిపోలేనే ఆ తపన. అసలు ఆరాధనకు వచ్చిన తరువాత సమయమే నీకు తెలియకూడదు అంటే పరిశుద్ధాత్మ క్రమంలోనికి నీవు ఇంకా రాలేదన్నమాట. పరిశుద్ధాత్మ వశములోనికి నీ వచ్చినప్పుడు ఇంకా వాక్యం చెప్పాలి పాస్టర్ గారు, ఇంకా ప్రభు నాతో మాట్లాడాలి, ఇంకా నేను క్రమపరచబడాలి అనే ఆశ నీలో మిదులుతూనే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. కనుక దేవునికి అవసరమైంది. మాట్లాడండి. క్రమము. అందరూ చెప్పాలి. క్రమమైన విధానము, క్రమమైన పద్ధతి. అనేక మార్లు మీరు ప్రవక్త వర్తమానాలు చదువుతున్నారా? చదివేటప్పుడు చివరిలో అంటాడు ఆయన, వాక్యం ముగించబడుతుంది, ఇప్పుడు అందరూ లేచి నిలబడమంటాడు ఆయన. అందరూ లేచి నిలబడిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ రంగంలో దిగి వస్తాడు. ఆయన ప్రజల మధ్యకు వెళ్ళి కదలాడడం ప్రవక్త స్టేజ్ మీద నుంచి చూసేవాడు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? లక్ష్మి, నవ్య వినండి, మనసు పెట్టండి. పరిశుద్ధాత్మ వేల మంది ప్రజల మధ్యలో ఒక తెల్లటి మహిమ కలిగిన ఆకారముతో వెలుగు, గొప్ప వెలుగు వలె ఆయన కదలాడడం, ప్రతి లైన్లోనికి నడవడం, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నిలుచుండేది ఆకారం. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఎవరో అక్కడ నుండి ఆ పరిశుద్ధాత్మ ఇక్కడున్న ప్రవక్తతో మాట్లాడడం ప్రారంభించేవాడు. చాలా అద్భుతమైన విషయం ఇది. వెంటనే అంత రోడ్డు అంత దూరంలో పరిశుద్ధాత్మ ఉండి కదలాడుతూ ఉండి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నిలబడి అక్కడ నుండి పరిశుద్ధాత్ముడు ఏం చేసేవాడంటే ఈ స్టేజ్ మీద ఉన్న ప్రవక్తకు తెలియచేస్తూ ఉండేవాడు. ఎంత అద్భుతమైన ప్రవక్త అండి ఆయన. హల్లెలూయా. ఎంత వాక్య రుజువు కలిగిన ప్రవక్త అండి ఆయన. ఆయన పట్టుకొని అబద్ధ ప్రవక్త అంటున్నారు. వారు కళ్ళు తెరవబడను గాక, వారు చెవులు తెరవబడను గాక. వెంటనే అల్లంత దూరానున్న సహోదరి, నీవు పలానా టౌన్ నుంచి వచ్చావు, నీ ఇంటి నెంబర్ ఇది, నీ పేరు ఇది, నువ్వు పలానా వ్యాధితో వచ్చావని ఈ స్టేజ్ మీద నుంచి ఎందుకు చెప్తున్నాడు ఆ వ్యక్తి గురించి? ఈయనకేమైనా తెలుసా? తెలియదే. అక్కడ నిలబడిన పరిశుద్ధాత్మ ప్రవక్తకు చెప్తా ఉండేవాడు. వెంటనే ప్రపంచంలో ఉన్న మేధావులు ఆయన ఒప్పుకున్నారు. ఏమని? ఆయన రుజువుపరచబడిన దూతని. నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోపోతే ఎంత.
నువ్వు నమ్మితే ఎంత ప్రవక్తను, నమ్మకపోతే ఎంత, నీ కర్మ అంతే, మేమేం చేయలేము దానికి. అయితే దేవుడు నీకు ప్రత్యక్షత ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. మన సహోదరులకి ఏం కావాలి ఇప్పుడు? ప్రత్యక్షత కావాలి. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఒక క్రమమైన స్థితికి వద్దాం, క్రమములోనికి వద్దాం. ఎందుకంటే ఏలియా ఆ పుల్లలన్నీ తీసుకొని, ఆ పనివారు ఉన్నారు ఇశ్రాయేలులు అక్కడ, అరే ఆ పుల్లలని అందరి మీద పడేయండి, ఆ బలిపీఠం కట్టాను 12 రాళ్లతో, దాని మీద పడేయండి, అలాగంటే గొప్పగా పేర్చేస్తారు, తడిపేయండి అంటే తడిపేస్తారు, సిద్ధంగా ఉన్నారు అక్కడ. కానీ దేవునికి అది ఇష్టం కాదండి. ఆ కట్టెలని క్రమముగా పేర్చాలి. అంటే ప్రతి దానికి ఏం కావాలి దేవునికి? పడిపోయిన రాళ్ళన్నీ ఎలాగోలాగా నిలబెట్టేయండి రా అని ఏలియా అంటే నిలబెట్టేస్తారు అక్కడ. కానీ వాటిని చక్కగా పేర్చి, వరుసగా పేర్చి, క్రమముగా పేర్చి, నీవు దేవుని ఎద్దకు వస్తున్నావంటే, ఆరాధనకు వస్తున్నావంటే తప్పక నీ జీవితానికి ఒక క్రమము అలవాటు పడాలి. మారు మనసు పొందాలి. యవన బిడ్డల కొరకు ప్రార్థించమని ఎల్లప్పుడూ మిమ్మల్ని కోరుతూ ఉంటాను. నిజమేనా? యవన బిడ్డలకు ఏం కావాలి? మారు మనస్సు. బాప్తీసం పొందుతున్నారు, బాగానే ఉంది. వారు స్కూలు పోతున్నారు, కాలేజీ పోతున్నారు, సరిపోద్దా? వారు చదువులు సరిపోతాయా? ఇంకా వాళ్ళ బతుకు తెరువు కోసం చదువుకుంటున్నారు, తెలివి జ్ఞానం కోసం చదువుకుంటున్నారు, మంచిదే. కానీ వారు చదువు, తెలివితేటలు భక్తికి సంబంధించినవి కాదు. భక్తి అనేది వాక్యముతో ముడిపడి ఉంది. భక్తి అనేది ఆత్మతో ముడిపడి ఉన్నది. భక్తి అనేది దేవునితో ముడిపడి ఉన్నది. కనుక యవన బిడ్డలకు ఏం కావాలి? ఏమని అడుగుతాం మనం? మారు మనస్సు. చెప్పాలందరూ. ప్రార్థన చేస్తున్నారా? మారు మనసు కావాలి. ఇంకా ప్రార్థన చేయాలి మనం. ప్రభువా, వారికి లోక సంబంధమైన ఆభరణాలపై విరక్తి కావాలి. ఎందుకంటే వర్తమాన సంఘాల్లో మనకలా ఉండరు ఎవరును. ఎవరైనా వర్తమానికలు వస్తుంటే నాకు ఇంకా సిగ్గేస్తుంది. ఇప్పటికి ఇంకా సిగ్గుపడతానే ఉన్నాను నేను. ఎవరైనా వస్తుంటే సిగ్గుపడుతున్నాను నేను. ఎందుకంటే మీరు కదలి రండి వర్తమాన కూటాలకి, కదలి రండి బయటికి. అక్కడ చూడండి, వర్తమాన సంఘాలన్నింటిలో కూడా వారు ఆభరణాలన్నీ సమర్పించుకొని దేవుని యొద్దకు తప్పక తమ తాము పరిశుద్ధమైన దూతలుగా, దేవదూతలుగా దేవుని యొద్దకు వస్తూ ఉన్నారు. అందరూ మన చుట్టుపక్కల ఉన్న చర్చెస్ ఎన్నో ఉన్నాయి. అది వాక్యం, అది వాక్యం. అది తప్పక ప్రతి సంఘము, ప్రతి వర్తమాన క్రమములో ఉన్న సంఘము అలాగన చేయవలసి ఉన్నది. కనుక ఇంకా క్రమం ఏది మరి? సంఘమా, క్రమముందా? మరి దేవుని ఆత్మను ఎందుకు మనం ఇంకా ఆత్మ చేత నడిపించబడలేకపోతున్నాం? ఆత్మ ద్వారా ఎందుకు నడిపించబడలేకపోతున్నాం? మనకు అనేకమైన సందర్భాల్లో ఎందుకు దేవుడు కొన్ని సమయాలలో ఏం జరుగుతుందంటే మనల్ని వెళ్లకుండా ఆటంకపరుస్తాడు పరిశుద్ధాత్మ మనలో ఉంటే. కానీ మనం అమాయకంగా పోతున్నాం, పడిపోతున్నాం, మనకి ఇష్టమైంది చేసుకుంటూ పోతున్నాం. అంటే అక్కడ పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించట్లేదు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తే ప్రతి దానిలో నువ్వు క్రమముగా ఉంటావు. ఇక ఏది లోక సంబంధమైనది ఏది అంటుకోనివ్వు, ముట్టుకోనివ్వవు, పరిపూర్ణంగా ఆయన కొరకు సమర్పించుకుంటావు నువ్వు. కొందరికి ఎటువంటి శోధన లేదు, కొందరికి ఎటువంటి శోధన అంటే వారిని ఆటంకపరిచేవారు లేరు. భర్తల ద్వారా కానీ పిల్లల ద్వారా కానీ ఎటువంటి ఆటంకము లేని వారు ఉన్నా కానీ వారు ఇంకనూ సమర్పించుకోకుండా ఉంటున్నారంటే మీరు ఇంకా క్రమముగా దేవుని మందిరములో పేర్చబడలేకపోతున్నారు. మరి పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు? ఎందుకు మన మధ్యకు దిగి వచ్చాడు? మనలను క్రమముగా సరిదిద్దుట కొరకే. ఈ రోజుల్లో నేను అనుకుంటున్నాను, ఈ మొబైల్ ఇంట్లో ఉన్న ఆడాళ్ళకి ఇంతటి మొబైల్ అవసరం లేదు నేను నమ్ముతున్నాను. మీరు నాతో ఏకీభవిస్తే ఏకీభించవచ్చు. చిన్న పాత కాలంలో చిన్న సెల్లలు ఉండేవి,
అది సరిపోద్ది మీకు. స్త్రీలకు దీనితో పని లేదు. ఎందుకండి? దీనివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ నిన్ను క్రమపరచాలనుకుంటే వెంటనే స్త్రీలారా దీన్ని నిషేధించండి. చిన్న మొబైల్ తీసుకోండి, టచ్ లేని స్క్రీన్ లేని తీసుకోండి. ఎందుకంటే దీని ద్వారా మీ విశ్వాసం బ్రద్దలైపోతూ ఉంది, మీ భక్తి బ్రద్దలైపోతూ ఉంది. పరిశుద్ధాత్ముడు నిన్ను క్రమపరచాలనుకుంటున్నాడు. ఇది ఒక విధంగా పాతాళం నుంచి వచ్చినటువంటి జ్ఞానమే. పైనుండి దిగి వచ్చిన జ్ఞానం మాత్రం కాదు, ఇది పాతాళం నుండి వచ్చిన జ్ఞానము. వెనుకున్నవారు దృష్టి పెట్టాలని చెప్పాను. ఈ పాతాళంలోంచి వచ్చిన జ్ఞానం ఏం చేస్తుంది? నిన్ను భర్తలు పనికి వెళ్ళిపోతారు, భర్తలు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఖాళీగా ఉండే స్త్రీ ఏం చేస్తుంది? దాన్ని అటు ఇటు నొక్కుతూ ఉండాలి. అప్పుడు ఏదో దృశ్యం కనపడతా ఉంటుంది. అందులో రకరకాల దృశ్యాలు, రకరకాల డైలాగ్స్, రకరకాల మాటలు. వెంటనే వీరి పవిత్రమైన హృదయం, పరిశుద్ధమైన మనస్సాక్షి తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. అనేకులు అలాగనే పడిపోతున్నారు. అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, అనేక కుటుంబాలు పగిలిపోతున్నాయి, అనేక కుటుంబాల్లో సాతానుడు చోటు చేసుకుంటున్నాడు, అనేక కుటుంబాల్లో ప్రేమ లేకుండా పోయింది, ఒకరి ఎడల ఒకరికి నమ్మకత్వం లేకుండా పోయింది. పరిశుద్ధాత్మ ఎందుకు పంపించబడ్డాడు? నీ కుటుంబాన్ని కట్టుట కొరకే. ఎంతమంది చేతులు ఎత్తగలరు? ఎంతమంది ఆమెను చెప్పగలరు? పరిశుద్ధాత్మ ప్రేమై ఉన్నాడా? నిజమేనా? కానీ అపవాది ప్రేమ కాదు. వాడు పగను తీసుకొస్తాడు, వాడు అనుమానాన్ని తీసుకొస్తాడు, వాడు చెడుని తీసుకొస్తాడు. ఆడపిల్లల చేతుల్లో అవసరం లేకపోయినా సెల్ ఎందుకండి? వారిది తప్పు కాదు, వారి తల్లిదండ్రులదే తప్పు. అవసరం లేదు ఇది. యవనస్తులు తమ యవన కాలంలో అనేక మంది పడిపోవడానికి గల కారణం, కన్యలు తమ కన్యత్వాన్ని పోగొట్టుకోవడానికి కారణం అయిపోయింది. ఈ రోజున భయంకరమైనవి జరిగిపోతున్నాయి. ప్రియమైన వారలారా, దీని ద్వారా మొన్న ఒక మన హైందవ స్త్రీ మాట్లాడుతుంది. ఎవరైనా విన్నారా? ఎవరైనా వింటే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఒక హైందవ స్త్రీ అంటే మన హిందూ స్త్రీ, ఆమె క్రైస్తవురాలు కాదు. ఆమె ఏమైనా మాట్లాడుతుందంటే మీడియాతో మాట్లాడుతుంది, యాంకర్తో, అందరు వినాలని. ఈ రోజున ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎంత దిగజారిపోయింది! ఈ రోజున ఒక ఆడపిల్ల గురించి మాట్లాడుతుంది. నేను ఒక స్త్రీనే, నా మాతృదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను, నేను భారతదేశంలో పుట్టి పెరిగాను, కానీ ఇప్పుడున్న ఈ భయానకమైన పరిస్థితులు మా చిన్నప్పుడు లేవు, అంతకుముందు లేవు, ఇంకా వెనక్కి వెళితే లేవు అని చెప్తూ ఒక హైందవ స్త్రీగా ఏమంటుందంటే, నేను మాట్లాడుతున్నాను ఈ రోజున ఆడపిల్లలు నేను గమనిస్తున్నాను, పెండ్లి కాకముందే వాళ్ళకి నిశ్చితార్థం అవ్వగానే సెల్ కొనిస్తున్నారు. ఆ సెల్తో ఆమె ఆటలాడడం ప్రారంభిస్తుంది. సరే, పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత ఇతగాడు మరి బిజినెస్కో లేకపోతే ఉద్యోగానికో పనికో వెళ్ళిపోతాడు. హైందవ స్త్రీ మాట్లాడుతుంది, వినండి, క్రైస్తవ స్త్రీ కాదు. అప్పుడు ఈ సెల్లో ఫోన్ చేస్తుంది, దీనికి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి. ఒకడేమో బండి మీద తిప్పించుకునేవాడు కావాలి దీనికి. భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు, బండి మీద తిప్పడానికే ఒకడు కావాలి, గిఫ్ట్లు తీసుకోవడానికి ఒకడు కావాలి, సినిమా తీసుకెళ్ళడానికి ఒకడు కావాలి, పార్కు తీసుకోవడానికి మరొకడు కావాలి. ఎంతమంది పురుషులతో ఈ రోజున
పెండ్లైన స్త్రీ పరిచయం చేసుకుంటుంది, ఎంతమందితో కాపురం చేస్తుంది. ఇది నిజంగా సనాతన ధర్మమేనా? సనాతన ధర్మం అని కొట్టుకుంటున్నారా ఈనాడు? ఒక స్త్రీ ఇంతమంది పురుషులతో తిరగొచ్చా? ఎంతగా దిగజారిపోయింది మన దేశం అని ఒక హైందవ స్త్రీ యాంకర్తో మాట్లాడడం నేను విన్నాను. ఇందులో క్రైస్తవులు అయితే పాస్టర్ గారు మనకి ఎప్పుడు అలాగే చెప్తారు, మన పాస్టర్ గారు అయితే మనల్ని గద్దిస్తారు అనుకుంటావు నువ్వు. పాస్టర్ గారు చెప్తే నా కోసమే చెప్పారు అనుకుంటావు నువ్వు. పాస్టర్ గారు చెప్తే నా కోసమే చెప్పాడు అనుకుంటావు. లేదు లేదు, ఇప్పుడు ఒక హైందవ స్త్రీ మాట్లాడుతుంది. ఎందుకు నేను చెప్తున్నాను ఈ విషయాన్ని అంటే, ఆమె బాధపడుతుందండి. ఏమిటి నేటి యువత ఎంతగా దారి తొలగిపోయింది. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు ఎందుకు మీరు? పూర్వము ఇన్ని కథా కార్యక్రమాలు ఉన్నాయా, ఇన్ని చెడు కార్యక్రమాలు జరిగాయా అని మాట్లాడుతుంది ఆమె. పెండ్లైన భర్త, పెండ్లి చేసుకునేవాడు ఒకడా, బండి మీద తిప్పేవాడు ఒకడా, గిఫ్టులు తెచ్చేవాడు ఒకడా, ఎందుకు ఇవన్నీ అవసరమా? ఆ ఒక్క భర్తతో ఆమె కాపురం చేయలేదా అని అడుగుతా ఉంది ఆమె. నేను నిజంగా హట్ అయిపోయాను. అవు నిజమే కదా. ఒక పాస్టర్ చెప్తే వీళ్ళందరూ దండెత్తుకొస్తారు, కానీ ఒక హైందవ స్త్రీ ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే, అవునమ్మా నీలాంటి వారు తప్పక కావాలి సమాజానికి అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమేనా? అలాగే ఉందా ప్రపంచం ఈ రోజున? లోకం ఒకవేళ దారి తొలగి ఉండవచ్చు, లోకం తప్పిపోతూ ఉండొచ్చు, లోకానికి నిరీక్షణ లేదు, లోకానికి భయం లేదు, పరిశుద్ధాత్మ క్రమము లేదు. అయితే పరిశుద్ధాత్మ నేడు సంగమునికి ఇవ్వబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కోసం మాట్లాడింది ఆ స్త్రీ? సమాజము చెడిపోయింది కనుక. అయితే నేడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ఎందుకు పంపించబడ్డాడు? సంఘమును క్రమపరచుట కొరకు. ఎక్కడికి క్రమపరిచి ఎక్కడ తీసుకెళ్తాడు? వధువు ఎత్తబడే స్థితికి, ఆ స్థానములోనికి తీసుకుని వెళ్ళడానికి. ఆమె అలా చెప్పినప్పుడు అనేక మంది కళ్ళు తెరవబడ్డాయనుకున్నాను నేను. సమాజం చెడిపోయింది ఈ రోజున అని మాట్లాడుతూ ఉంది ఒక అద్భుతమైన స్త్రీ. ఆ సహోదరుని దేవుడు దీవించుగాక. ప్రియమైన వర్లారా, నేడు పరిశుద్ధాత్మ సంఘములోనికి ఇవ్వబడ్డాడు. ఎందుకోసం అంటే నీ కోసమే, నిన్ను క్రమపరచుట కొరకే. జరిగిందొకటి, జరగలేనిదొకటి. ఫోన్ చేసి వెంటనే ఎక్కడో కాశీలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేయడం, ఇక్కడ జరిగిందొకటి దానికి ఒకటి కల్పించడం, అసలు ఏమీ జరగకపోయినా కల్పించి చెప్పడం, అవతల వాళ్ళు దండెత్తుకు రావడం. చచ్చ, ఎంత నీచకరమైన పరిస్థితి దిగజారిపోయింది నేడు సంఘం. విశ్వాసి ఎంత నీచకరమైన స్థితి దిగజారిపోయారు. దేనివల్ల కదా? కుటుంబాలు ఎందుకు పగిలిపోతున్నాయి? అయినది కానిది అన్ని విషయాలు పోసుకొచ్చినట్లు నువ్వు చెప్పడం ప్రారంభిస్తావు. అందుకే కుటుంబాల్లో ఈ రోజున ప్రేమ లేకుండా పోయింది, ఐక్యత లేకుండా పోయింది, సమాధానం లేకుండా పోయింది. పరిశుద్ధాత్మ కార్యమే జరగట్లేదు. పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడ్డాడు? నిన్ను, నన్ను, మనలందరినీ క్రమపరచడానికి. లోకంలో జరిగే విధానాలు ఎన్నెన్నో కనుక ప్రతి దానిని నుంచి నిన్ను వెలుపలకు తీసుకొచ్చి, ఐగుప్తు నుంచి వారిని వెలుపలకు తీసుకొచ్చినట్టు లోకములో నుంచి నిన్ను వెలుపలకు తీసుకొచ్చింది పరిశుద్ధాత్ముడే. సంఘ శాఖలో నుండి సత్యవాక్యములోనికి తీసుకొచ్చింది పరిశుద్ధాత్ముడేనా? ఇప్పుడు మంటిలో నుండి నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? ఆమేన్, 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 ఆమేన్. ఎక్కడ తీసుకెళ్తున్నాడు నిన్ను? మంటిలో నుండి మంటివైన నిన్ను మహిమగా మార్చి నిన్ను అద్దరికి తీసుకుని వెళ్ళిపోయే సమయము ఆసన్నము. అందుకే పరిశుద్ధాత్మ పంపించబడ్డాడు. ఇప్పుడు క్రమపరచబడాలి. ఇది నీకు అవసరం లేదు, తీసి పక్కన పడి. ఒకవేళ దీని ద్వారా నీకు ఉద్యోగంలో అవసరం ఉంది, అయితే దానికి మాత్రమే ఉపయోగిస్తావా?
చెప్పు ప్రభుతో, ఒప్పుకోలు చేయి ఖచ్చితంగా ప్రభుతో, సమర్పించుకో ఈ దినమందు. ఎందుకంటే నీకు అవసరమైందే ఓపెన్ చేయి, అవసరమైందే మాట్లాడు. ఇక కాని వారితో కాని మాటలు పలికే దౌర్భాగ్యమైన స్థితిలో నువ్వు ఉండడానికి వీల్లేదు. అందుకే పరిశుద్ధాత్మ నిన్ను క్రమపరచడానికి వచ్చాడు. ఎక్కడికి? సంఘములోనికి, వధువులోనికి. మరెక్కువగా నువ్వు ప్రార్థనలో గడపాలి, వాక్యము ధ్యానించడంలో గడపాలి. ప్రియమైన వారలారా, వాక్యాన్ని ప్రేమిందామా? పరిశుద్ధాత్మను కావాలని కోరుకుందామా? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? క్రమ పరిచేవాడు. అందరూ చెప్పండి, క్రమపరిచేవాడు. నీలో క్రమాన్ని, మనలో క్రమాన్ని తీసుకొచ్చేవాడు. పాటలు పాడడానికి ఒక క్రమం, ప్రార్థించడానికి ఒక క్రమం, హెచ్చరిక ఇవ్వడానికి ఒక క్రమం. అవునా? మరి పరిశుద్ధాత్ముడు ఇంకా ఎందుకు మన మధ్యకు వచ్చాడు? నెలలో ఒక రాత్రంతా ప్రార్థన చేయాలి. సంగమా, మీలో ఎంతమంది ప్రార్థన చేయడానికి వచ్చారు? దూరమా మీకు, భారమా? ఎన్ని వందల మైళ్ళు ప్రయాణించి వస్తున్నారు ఇక్కడికి? ఎన్ని వందలు? కనీసం 100 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారా? రావాలి, అలా కూడా రావాలి. అలా వచ్చిన ఆ ఓల్ నైట్ ప్రార్థనలో అందరూ పాలు పొందాలి. మరి మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ మన క్రమపరిచేవాడని ఒప్పుకుంటున్నారు కదా, ఆమెనంటున్నారు కదా? మరి నెల నెల ఎవరు ప్రార్థిస్తారు? నీ మట్టుకు నీవు ఫుల్గా తిని మంచం ఎక్కి పడుకుంటే చర్చిలో ఎవరు ప్రార్థిస్తారు? నువ్వు విశ్వాసమేనా? నువ్వు రక్షించబడ్డావా? పెండ్లి వస్త్రం కలిగి ఉన్నావా? బుధవారం బైబిల్ స్టడీకి ఎందుకు రాలేకపోతున్నావు? ఎన్ని మైళ్ళు దూరం నీకు? ఈ సంవత్సరంలో సమర్పించుకోలేవా? గడిచిన సంవత్సరాలు ఎన్నో గతించిపోయినాయి. బైబిల్ స్టడీ లేదు, శుక్రవారం ప్రార్థన లేదు. అసలు ఎన్ని మైళ్ళు దూరంలో ఉన్నారని శుక్రవారం ప్రార్థనకి రాలేకపోతున్నావు నీవు? బుధవారం బైబిల్ స్టడీకి ఎందుకు రాలేకపోతున్నావు? ఒక్క ఆదివారము ఎవరికి చూపించుకోవడానికి వస్తున్నావు ఇక్కడికి? ఆదివారపు క్రైస్తవులుగా ఉండొద్దని ప్రభు నీతో మాట్లాడడం లేదా? ఎందుకండి ఆదివారపు క్రైస్తవులుగా ఉంటారు? మీలో అనేక మంది ఆదివారపు క్రైస్తవులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ దినం ఒప్పుకోలు చేసుకోవలసిన సమయం వచ్చింది, క్రమపరుచుకోవలసిన సమయం వచ్చింది. ప్రభరాత్రి భోజనము సంవత్సరానికి ఒక్కమారే తీసుకోమని ఎవరు చెప్పారు మీకు? ఇక తీసుకున్న వాళ్ళందరూ ఇడియట్సా, నాన్ సెన్సా? ఎందుకు పనికిరాని వాళ్ళందరూ వచ్చి ప్రతి నెల ప్రభరాత్రి భోజనం తీసుకోవాలా? మీరు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు తీసుకుంటారా? ఏది క్రమం నీలో? ఒక ఆరాధన క్రమం లేదా? బుధవారం బైబిల్ స్టడీ లేదా? శుక్రవారం ఉపవాస ప్రార్థన లేదా? కనీసం నెలకి ఒక్క రాత్రి దేవునిలో గడపలేవా? ప్రార్థించలేవా? అప్పుడు కూడా హాయిగా తిని నిద్రపోతుంటావా? నువ్వు క్రైస్తవురాలువేనా? నువ్వు విశ్వాసవేనా? క్రమపరచబడిన విశ్వాసవేనా? పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడ్డాడు సంఘంలోనికి? నిన్ను క్రమపరచడానికి. పాటలు పాడితే సరిపోద్దా? ఆమెనంటే సరిపోద్ది అనుకుంటున్నావా? సంఘమా, ఎక్కడున్నావు నీవు? నీవు క్రమపరచుకోవలసినవి ఎన్నో కనబడతా ఉన్నాయి. కనుక ఈ ఉదయకాలము ప్రభువా, నువ్వు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. తప్పక నేను క్రమపరచుకోవాల్సింది చాలా లోట్లు నాలో కనబడుతున్నాయ్యా. నన్ను మన్నించయ్యా, నన్ను సరిచేయి దేవా. ఇదిగో నేను ఈ 1 నెల గడిచిపోయింది. అప్పుడే ప్రభువా 2వ నెల మొదటి వారములో నేనున్నాను. ఈ మొదటి వారములో పరిశుద్ధాత్మ నన్ను క్రమపరచు. అందరికీ పైకి కనబడే క్రైస్తవులుగా నేను ఉండడానికి వీల్లేదయ్యా. ఒక నటన భక్తి నాలో తొలగించు, వేషధారి బ్రతుకు నాలో తొలగించు. నిజమైన విశ్వాసిగా, ఆమేన్, హల్లెలూయా, నిజమైన విశ్వాసిగా క్రమపరుచుదేవా, నన్ను క్రమపరుచుదేవా, నన్ను క్రమపరుచుదేవా. ఒప్పుకుందామా? అందరూ లేచి నిలబడదాం. ప్రభువా, పరిశుద్ధాత్మ నాలోనికి రండి, నన్ను క్రమపరచండి,
నాలోనికి రండి, నన్ను క్రమపరచండి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇదిగో సూటిగా ఈ దినమందు నీవు నాతో మాట్లాడుచున్నావు ప్రభువా. పాస్టర్ గారు కాదయ్యా, నేను భక్తి చేసేది కూడా కాపరి కోసం కాదయ్యా. భక్తి చేసేది, ఆరాధనకు వచ్చేది, బైబిల్ స్టడీకి వచ్చేది పాస్టర్ గారి కోసం కాదయ్యా, కాదయ్యా ప్రభువా. నాకు నేను నా పెండ్లి వస్త్రాన్ని కాపాడుకోవాలంటే క్రమాన్ని నేను పాటించలేకపోతున్నానయ్యా. నాకు క్రమమైన జీవితం కావాలయ్యా. అయ్యా, నెలలో తప్పక ఆ 10 మంది ప్రార్థన చేస్తున్నారు, నేను హాయిగా ఇంటిలో నిద్రపోతున్నాను. క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. హృదయాల్లో నుంచి రావాలి విజ్ఞాపన, మీ పెదవులు తెరవబడాలి, హృదయంలో నుంచి ఒప్పుకోలు రావాలి. అందరూ వచ్చేసారా? లోపలికి అందరూ రండి. వెలుపట ఎవరున్నారు? అందరూ లోపలికి రండి. అందరూ ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో క్రమము లేని పరిస్థితి కనబడతా ఉంది, క్రమము లేని పరిస్థితి కనబడతా ఉంది. నిశ్చయముగా దాన్ని ఈ దినమే ఒప్పుకొని ఈ దినమే ఒప్పుకోలు చేసుకొని ఈ సాయంకాలం 4 గంటలకే నువ్వు ప్రార్థనకి రావాల్సి ఉన్నది. 4 గంటలకే ప్రార్థనలో పాలు పొంది, ఈ రాత్రి ప్రభురాత్రి భోజనములో పాలు పొంది, పాదశుద్ధిలో పాలు పొందని వెళ్ళాల్సి ఉన్నది. ఎందుకు వస్తున్నట్టు? ఎందుకు వస్తున్నట్టు? నువ్వు ఎందుకు వెళుతున్నట్టు? ఎవరి కోసం వస్తున్నట్టు? ఎవరిని ఆరాధించడానికి వస్తున్నావు? నీ క్రమము లేని ఆరాధనతో ఆయనకు పని లేదు, నీ క్రమం లేని భక్తితో ఆయనకు పని లేదు. ఒప్పుకోలు చేద్దాం. వెనకున్న వారు మాట్లాడడం లేదు, కుర్చీలో ఉన్నారు, మాట్లాడాలి, నోరు తెరవాలి. ఆ సండే స్కూల్ పిల్లలందరూ లోపలికి వచ్చేయాలి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక క్రమమైన భక్తిని నాలో కనిపించట్లేదయ్యా, క్రమమైన జీవితం లేదయ్యా. భక్తి జీవితానికి మచ్చలు పడుతున్నాయి దేవా, నా విశ్వాసానికి తూట్లు పడుతున్నాయి దేవా. అయ్యా, నేను సరి చేసుకునే సమయం ఇదే. రండి రండి, నిలబడండి. సండే స్కూల్ పిల్లలందరూ నిలబడండి. మీరు కూడా మాతో పాటు ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరిచి ఎవరు చూడకూడదు. అందరూ ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. మనం మహిమ 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 దేవా, ప్రతి హృదయమును తాకుము తండ్రి, సంధించుము తండ్రి, క్రమపరచుము తండ్రి. పరిశుద్ధాత్మ, నన్ను క్రమపరచుము. నామకార్థ భక్తి నాలో కనబడుతుంది, వేషధారణ బ్రతుకు నాలో కనబడుతుంది. దయచేసి తండ్రి నన్ను క్రమపరుచయ్యా, నన్ను క్రమపరుచయ్యా. ప్రభువా, నన్ను దర్శించుము. ప్రభువా, నన్ను క్రమపరుచుము. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. చెప్పండి, నీ ప్రభువుతో చెప్పండి, నీ రాజుతో చెప్పండి, నీ పెండ్లి కుమారుతో చెప్పు, నీ పెండ్లి కుమారుతో చెప్పు. నువ్వు పెండ్లి వస్త్రము కలిగి ఉన్నావా? పెండ్లి వస్త్రం ఇంకా ధరించుకోలేదా? మరి ఎప్పుడు క్రమపరచబడతావు? క్రమపరచబడే సమయం ఇదే. ఆది నుండి దేవునికి ఇష్టమైనది క్రమముగా క్రమముగా ఆయన సన్నిధికి రావడం, క్రమముగా జీవించడం, క్రమముగా ప్రేమించడం, క్రమముగా ఆరాధించడం, క్రమముగా లోకము నుంచి, లోకాశల నుంచి విడుదల పొందడం,
పరిశుద్ధాత్మతో నీవు నింపబడడం, వాక్య ప్రత్యక్షత కలిగి ఉండడం, పెండ్లి వస్త్రము కలిగి ఉండడం, పరిశుద్ధాత్మని కలిగి ఉండడం, ప్రతీది నీలో క్రమముగా జరగవలసి ఉన్నది. సోదరి, ఇంకెంత కాలము? సోదరుడా, ఇంకెంత కాలము వాయిదా వేస్తావు? ప్రభువా, నన్ను క్రమపరచయ్యా. ప్రభువా, నన్ను దర్శించు దేవా. నేను చాలా లోటుగా బతుకుచున్నానయ్యా. నాలో చాలా లోట్లు కనబడతా ఉన్నాయి. నాలో చాలా కొదువు కనబడతా ఉందయ్యా. పరిశుద్ధాత్మ నా లోటు నుండి, నా కొదువు నుండి, నా మచ్చ మడత డాగు నుండి కడిగి శుద్ధీకరించడానికే పరిశుద్ధాత్మను పంపించావా దేవా? అవును సోదరుడా, అవును సహోదరి, పరిశుద్ధాత్మ అందుకే పంపించబడ్డాడు, నిన్ను క్రమపరుచుటకు. దయచేసి వెలుపుటున్న యవన బిడ్డలు కూడా అందరూ లోపలికి వచ్చి ప్రార్థనలు ఏకీభవించాలని కోరుతున్నాను. సిగ్గుపడకండి, రండి. చిన్నపిల్లలందరూ లోపలికి రావాలి. చిన్నపిల్లలు బయట తిరుగుతున్నారు. దయచేసి వెనకాల ఉన్న వారు పట్టించుకోండి కొంచెం. ఒరే బాబు, ఆ పిల్లలందరూ లోపలికి పంపించండి. బయట ఉన్నవాళ్ళు, బాబు మీకు నమస్కారం రా బాబు, లోపల పంపించండి రా బాబు. చివరి ప్రార్థనలు అందరూ లోపల ఉండాలి నాయనా. మీకు అర్థం కావట్లేదురా? మీరు శపించబడకూడదు, వెలుపటి ఉండి శపించబడకూడదు. మీరు లోపలికి వచ్చి దీవించబడాలి, లోపలికి వచ్చి ఆశీర్వాదం పొంది వెళ్ళాలి మీరు. పనికిరాని పాత్ర యాని త్రోసి వేయకుమా. పాడదాం, అందరూ పాడండి, వచ్చిన పాట కదా. పనికిరాని పాత్ర యాని త్రోసి వేయకుమా. పొంగి పొరలు పాత్రగా మార్చి వేయుమా. పొంగి పొరలు పాత్రగా మార్చి వేయుమా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి జీగాట మన్నైన నా వంక చల్లగా చూడు మయ్యా. జీగాట మన్నైన నా వంక. అవును కదా, మనము పనికిరాని వారమని ఒకవేళ ఆయన బయటకు తోసివేస్తే నీ గతి ఏమవుతుంది? నీ వేషధారణ భక్తి, నీ నటన భక్తి ఆయనకు నచ్చకపోతే, నిన్ను త్రోసివేస్తే నీవేమవుతావు? ఒక్కసారి ఒప్పుకోలు చేసుకోవా? ప్రభువా, పనికిరాని పాత్రగా నన్ను బయట తోసేయొద్దయ్యా, పనికొచ్చే పాత్రగా మలుచయ్యా, పొంగి పొరలు పాత్రగా మలుచయ్యా. చెప్పగలరా? చెప్పగలరా ప్రభుతో? యోగ్యమైన పాత్రగా పావన పరచుమా. పాడదామా?
యోగ్యమైన పాత్రగా పావన పరచుమా, ఘనతకైన పాత్రగా సిద్ధము చేయుమా, ఘనతకైన పాత్రగా సిద్ధము చేయుమా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట చల్లగా చూడుమయ్యా, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. లేఖన మందలి పాత్రలు యేసుని స్తుతించెను, లేఖన మందలి పాత్రలు యేసుని స్తుతించెను. నన్నును అట్టి పాత్రగా మార్చి వేయుమా, నన్నును మార్చి వేయుమా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట అమ్లాగా చూడుమయా, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. నిజమేనా ప్రియులారా? ఆయన చేతిలో వాడబడే యోగ్యమైన పాత్రగా ఉన్నావా? ఎవరు మాట్లాడడం లేదు, ఆమెన్ చెప్పడం కాదండి. ఆయన చేతిలో వాడబడే యోగ్యమైన పాత్రగా ఉన్నావా? ఆయన ఆత్మతో నడిపించబడే పాత్రగా ఉన్నావా? ఆయన చేతిలో ఘనంగా వాడబడే పాత్రగా ఉండాలనుకుంటున్నావా? లేఖనములో బైబిల్లో ఎందరో పాత్రలు వాడబడలేదా? ఎన్ని పాత్రలను దేవుడు వాడుకోలేదు? యోసేపును వాడుకోలేదా? రాహాబును వాడుకోలేదా? మరియను వాడుకోలేదా ఆయన? యాకోబును వాడుకోలేదా? అబ్రహామును పిలిచి వాడుకోలేదా? రూతును వాడుకోలేదా? ఎస్తేరును వాడుకోలేదా? ఆయన ఘనమైన పాత్రలుగా చేయలేదా? సోదరి, ఎందుకు మౌనంగా ఉన్నావు? సోదరుడా, ఎందుకు మౌనంగా ఉన్నావు? తప్పక నీ హృదయంలో నుంచి ప్రార్థన రావాలి. నీ హృదయంలో నుండి ప్రార్థన రావాలి. ఎంతకాలము మురికి పాత్రగా ఉంటావు? ఎంతకాలము చెడిన పాత్రగా ఉంటావు? ఎంతకాలము మారు మనసు లేని పాత్రగా ఉంటావు? ఎంతకాలం అయోగ్యమైన పాత్రగా ఉంటావు? నెల నెల ప్రభురాత్రి భోజనము ఇక్కడ సిద్ధపరచబడతా ఉంటే ఎంతకాలము దూరంగా ఉంటావు? పాదశుద్ధికి
ప్రభురాత్రి భోజనానికి ఎంతకాలము దూరంగా ఉంటావు సోదరి, సోదరుడా? ఇది నీకు క్రమమేనా? అది క్రమం అనిపిస్తుందా? అది ఇష్టపడేదేనా? అది ప్రభు చిత్తాన్ని నెరవేర్చేదేనా నువ్వు చేసేది? అందుకే చెప్పాలి, నువ్వు చెప్పాలి. అందుకే నీవు పనికి రాని పాత్రయాని త్రోసి వేయకుమా. నాతో పాటు పలకండి, నాతో పాటు పలకండి. పనికి రాని త్రోసి పొంగి పొరలు పాత్రగా నన్ను చేయుమా. పొంగి పొరలు నన్ను చేయుమా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి జీగాట మన్నైన నా వంక చల్లగా చూడుమాయా. జీగాట సమర్పించుకుందాం, సమర్పించుకుందాం. నిజమేనా? ఈ కీర్తన నీ కోసమేనా? ఆయన చేతిలో పనికిరాని పాత్రగానే ఉంటావా? ఆయన చేతిలో వాడబడే ప్రయోజనకరమైన పాత్రగా, పనికొచ్చే పాత్రగా, వాడబడే పాత్రగా, అరిగిపోయే పాత్రగా నన్నుండని తండ్రి చెప్పగలవా? చెప్పగలవా? నీ ముందున్న పరిశుద్ధాత్మతో చెప్పగలవా? పరిశుద్ధాత్మని క్రమపరచాలని సిద్ధపడుతున్నాడు. ఈ దినం పరిశుద్ధాత్మ తన వశములో తీసుకోవాలని సిద్ధపడుతున్నాడు. ఆయన నిన్ను తన వశములో తీసుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీవు నీ చేతిలో ఉన్న ఈ అరచేతిలో ఉన్న ఇంద్రజాలంతో మోసపోతున్నావని, వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన ఆలోచనలో పడిపోతున్నావని, నీ హృదయాన్ని పాడు చేసే ఆ ఇంద్రజాలాన్ని నీవు దూరంగా ఉంచుతావని నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు నిజమైన భక్తి చేస్తావని ఆయనకు తెలుసు. నిజమైన విశ్వాసగా జీవిస్తావని నీ యందు నమ్మిక ఉంచుచున్నాడు. సోదరి సోదరుడా, నమ్ముతావా? నమ్ముతావా? ఈ దినం ప్రభువా, పనికిరాని పాత్రగా ఉన్నానని నన్ను మూలను పడేయొద్దయ్యా, కింద పడవేయొద్దయ్యా. అయ్యా, లోకములోనికి విసిరేయొద్దు. లోకములో విసిరబడిన వారు ఎందరో నశించిపోతున్నారు దేవా. అయ్యా, నీ చేతిలో వాడబడే ప్రయోజనకరమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా పరిశుద్ధాత్మ నన్ను వాడుకోమని అడుగుతావా? ప్రతిదినం ప్రార్థించలేకపోతున్నానయ్యా, ప్రతిదినం బైబిల్ చదవలేకపోతున్నానయ్యా, విశ్వాసం కలిగి ఉండలేకపోతున్నాను, పరిశుద్ధంగా నా దేహాన్ని కాపాడుకోలేకపోతున్నానయ్యా, మన్నించండి అయ్యా. ఒప్పుకోలు చేయి సోదరి, ఒప్పుకోలు కనబడాలి నీలో సోదరుడా. ఒప్పుకోలు చేసుకోకుండా నీవు బిగబట్టుకున్నంత కాలము దీవించబడలేవు, నీ వర్ధిల్లలేవు. నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు దీవించబడాలంటే, పరిశుద్ధాత్మ తన చేతిలోనికి నేను తీసుకోవాలంటే ఒప్పుకోలు నీలో అవసరమై ఉన్నది. ప్రభు దాని వైపే చూస్తున్నాడు. నువ్వేమి ధరించుకొని వచ్చావో దాని వైపు చూడడం లేదు ఆయన. నువ్వు ఇలా సిద్ధపడొచ్చావో చూడడం లేదు ఆయన. నీ అంతరంగాన్ని చూస్తున్నాడు నీ ప్రభు. నీ అంతరంగమును చూస్తున్నాడు నీ ప్రభు.
అంతరంగంతోనే పని ఉంది ఆయనకి. ఒప్పుకోలు చేసుకోగలవా? ఎందరో రోగులు స్వస్థపరచబడుతున్నారు. భయంకరమైన యాక్సిడెంట్ల నుంచి ప్రభు తప్పిస్తున్నాడు మన సహోదరుల్ని. భయంకరమైన ఆపదల నుండి, భయంకరమైన యాక్సిడెంట్ల నుంచి మన బిడ్డల్ని, మన కుటుంబాల్ని కాపాడడం లేదా దేవుడు? మరి ఎందుకు నీవు సమర్పించుకోలేకపోతున్నావు? ఎందుకు ఒప్పుకోలు చేసుకోలేకపోతున్నావు? అప్పుడే నీ జీవితంలో కొత్త సంవత్సరం మొదటి నెల గడిచిపోయింది, రెండవ నెల వచ్చేసింది. ఇలాగ ఎన్ని నెలలు దాటుకుంటూ పోతావు? ఎన్ని రోజులు దాటుకుంటూ పోతావు నీవు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే, ఈ యోగ్యతను పోగొట్టుకుంటే బహుశా నీకు మరలా రేపు అది దొరకపోవచ్చు. నీవు కాదనుకుంటే ఎవరో ఒకరు దాన్ని స్వతంత్రించుకోవచ్చు. ఈ దినం మిక్కిలి అనుకూలమైన సమయం. నిన్ను నీవు ఒప్పుకోలు చేసుకునే దినం ఇది, సమర్పించుకునే దినం ఇది. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించాలనుకుంటున్నాడు, నిన్ను సాధుపరచాలనుకుంటున్నాడు, నిన్ను శుద్ధి చేయాలనుకుంటున్నాడు. నువ్వు సిద్ధంగా నీ హృదయాన్ని ఆయనకి సమర్పించగలవా? ఎంతమంది సోదరుడా, సహోదరి, మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపించబడాలనుకుంటున్నాను, నా దేహం మీద ఉన్న వాటిని తొలగించాలనుకుంటున్నాను, దేవునికి అయిష్టమైన వాటిని, లోక సంబంధమైన వాటి నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నాను. ప్రభువా, తప్పక నాకు విడుదల కావాలి, నాకు విమోచన కావాలి. అయ్యా, నన్ను నీ చేతిలో యోగ్యమైన పాత్రగా వాడుకోదేవని చెప్పగలిగిన వారు ఎవరైనా సిద్ధపడినట్లయితే మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. మీకోసం దైవజనుడు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాడు. చేతులెత్తిన సహోదరులారా, ప్రభు నిశ్చయముగా మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో తప్పక దేవుడా నిర్ణయం చొప్పున మిమ్మల్ని నడిపించుగాక. ఈ ప్రక్కన సహోదరీలు కొందరు చేతులు లేస్తూ ఉన్నాయి. సహోదరి, నీ అంతరాత్మలో నుండి నీవు చేతునెత్తావు. నీవు అందరూ కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధాత్మ మనల్ని దర్శిస్తున్నాడు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ చేతుల్లోనికి నువ్వు రావాలి, ఆయన నడిపింపులోనికి నువ్వు రావాలి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన భోజనం ఎప్పుడైనా చేసేదే, ఇప్పుడు మనం తినేదే. కానీ ఆత్మ సంబంధమైన ఈ భోజనం తప్పక మనకు కావాలి. ప్రభు కొరకు సిద్ధపడుతున్న ప్రతి సహోదరి, చేతులెత్తిన ప్రతి సహోదరిని దేవుడు నిశ్చయముగా జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఇంకను సంపూర్ణమైన వాక్యపు లోతుల్లోనికి, పరిపూర్ణతలోనికి యోగ్యమైన పాత్రలుగా మిమ్ములను ఆయన సిద్ధపరచుగాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరో ఒకరు ఆలోచిస్తూ ఉన్నారు, నేను ఇప్పుడు సమర్పించుకుంటే ఎలాగా నా అందం పోతుందేమో అని. నన్ను ఎవరైనా చూసి నవ్వుతారనుకుంటున్నావు. లేదు సోదరి, లోకం నిన్ను చూసి నవ్వుతారని, గేలి చేస్తారని అనుకోవద్దు. ప్రభు ఎప్పుడైతే లోకం నిన్ను చూసి నవ్వుతుందో అప్పుడు ప్రభు నిన్ను చూసి సంతోషిస్తాడు.
ఎందుకయ్యా, ఎందుకమ్మా ఆలస్యం చేస్తున్నావు? కుదుటపరుచుకొని మనసుని, నీ హృదయాన్ని కుదుటపరుచుకో. ఒక్కసారి ఈ అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను దర్శించే దేవుడు, నిన్ను పలుకరించే దేవుడు ఆయన. నిత్యమైన ప్రేమ, సత్యమైన ప్రేమతో నిన్ను నడిపించాలనుకుంటున్నాడు ఆయన. ప్రార్థన చేద్దాం. దయగల మా దేవా, సర్వోన్నతుడా, జీవాధిపతి, ఇదిగో ఈ ఉదయకాల సమయమందు నీవు నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. ఒక హైందవ స్త్రీ మాట్లాడిన దానికంటే మరి బిగ్గరగా మేము కేకలు వేయవలసిన పరిస్థితి ఉన్నదయ్యా. అయ్యా, మా కుటుంబాలు పాడైపోతున్నాయి, చిదిగిపోతున్నాయి అంటే కేవలం ఈ సెల్ల వల్లే తండ్రి. నా కుటుంబం మొదలుకొని ప్రతి కుటుంబంలో ఏదో ఒక కార్యము కనబడతానే ఉంది. దయచేసి ప్రభువా కనికరించండి, కృప చూపండి. ప్రతి కుటుంబంలో ఉన్న దురాత్మ కార్యము పారిపోవనగాక. ప్రతి ఒక్కరు మొబైల్ని జయించుదురుగాక దేవా, జయించుదురుగాక. జయ జీవితాన్ని విడలికిచ్చుదువుగాక. బూతు చిత్రాలు, నీలి చిత్రాలు, బూతు మాటలు, సరసోక్తులు, చెడు సంగతులు అవన్నీ కనబడుతుండగా విశ్వాసులు కూడా ఎంత సూత్రంగా మోసం చేస్తున్నాడు దేవా. పరిశుద్ధులను మోసం చేస్తున్నాడు దేవా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దర్శించండి అయ్యా. అట్టి పనికి రాకుండా దూరం అయిపోతున్న బిడలను పనికొచ్చే పాత్రలుగా, యోగ్యమైన పాత్రలుగా నీ చేతిలో తీసుకోండి అయ్యా, నీ వశములో తీసుకోండి అయ్యా. వారందరినీ నీ ప్రేమ గల హస్తాల్లో తీసుకొని వారిని బంధించి నీ వాక్యము ద్వారా వారికి చక్కని త్రోవను వారి ముందు కలుగ చేసి ఆ త్రోవలో మీరు నిలబడండి అయ్యా. ముందు మీరు నడవండి అయ్యా. నీ బిడ్డలు నడిపించండి అయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ దినము తండ్రి నిజముగా మేము ఎంతగానో లోటు కనబడుతుంది మాలో, కుదువు కనబడుతుంది మాలో. సమయాన్ని వృధాగా కాలయాపన చేస్తున్న బిడ్డలను నిశ్చయముగా జ్ఞాపకం చేసుకొని వారిని క్షమించి, సమయం దొరికితే చాలు ప్రార్థించేవారిగా, సమయం దొరికితే చాలు బైబిల్ చదువుకునేవారిగా, సమయం దొరికితే చాలు వర్తమానము చదివేవారిగా నీ బిడ్డలను సిద్ధపరచదువుగాక. తండ్రి ప్రతి కుటుంబంలో ప్రేమ ఏలుబడి చేయునుగాక, దుష్టుడు పారిపోవునుగాక. ప్రతి కుటుంబంలో నుండి దురాత్మ కార్యములు, దుష్టుని కార్యములు పారిపోవునుగాక యేసు నామములో. ప్రతి వ్యాధి పారిపోవునుగాక. సాక్ష్యం ఇచ్చిన బిడ్డల్ని ఒక్కొక్కరిని బట్టి వందనాలు దేవా. వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, కృప చూపండి, స్వస్థపరచండి, బలపరచండి. ఈ దినము నాయన ఒక దీనురాలు సత్యజీవమ్మ గారు నాయన అయ్యా ఎంతో ప్రేమతో బిడలకు ప్రేమందును సిద్ధం చేసింది దేవా. ఆ బిడను దీవించయ్యా, ఆ బిడను ఆశీర్వదించయ్యా, తన కుటుంబాన్ని దీవించయ్యా, తన బిడ్డలను దీవించయ్యా, తన మనములను దీవించయ్యా. మీకు స్తోత్రములు దేవా. ఒక అల్పురాలు దేవా అయ్యా, వెనకాల ఆస్తిపాస్తులు ఏమీ లేవు నాయన. ఒక దీనురాలు దేవా, ఆమె సమర్పించుకున్న త్యాగం ఎంత గొప్పదై ఉన్నది. అలాగున సంఘములో ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా. అనేక మంది నెల నెల సమర్పించుకుని వారుగా చేతండి దేవా. ఈ దినమంది విత్తబడిన వాక్యమును బట్టి పరిశుద్ధాత్మ క్రమపరుస్తూ ఉండగా అనేక జీవితాల్లో మీరు పని చేయండి దేవా. అనేక హృదయాలని వాక్యం పని చేయనుగాక దేవా. వారి అంతరంగంలో సంపూర్ణ సమర్పణ చేసుకుందరుగాక, నిజమైన సమర్పణ చేసుకుందరుగాక. సాయంకాలము 4 గంటలకే అందరూ ప్రార్థనలకు వచ్చి సమర్పించుకుందరుగాక. సాయంకాలం జరిగే ప్రతి కార్యములోని ఉందువుగాక దేవా. నీ కార్యాన్ని మేము చూతుముగాక. ఎందరైతే పోగొట్టుకుంటున్నారో వారందరితో మాట్లాడయ్యా, వారందరిని దర్శించయ్యా. నామకార్థ భక్తి, వేషధార భక్తి ప్రతి వారిలో తొలగించబడి నిజమైన వధువు సంఘముగా కట్టబడునుగాక. అందులో నీ బిడలు అవయవాలుగా జత కట్టబడదురుగాక దేవా. మీకు స్తోత్రములు నాయన. ఈ దినం ప్రభువా సాక్ష్యం ఇచ్చిన బిడలను ఇంకనూ ప్రార్థన అవసరతలు కోరుతా ఉన్నారు. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి.
వారికి విడుదలివ్వండి, స్వస్థత ఇవ్వండి, బలము కలుగ చేయండి. అలాగే చర్చి పని, పైన షెడ్ పని ఈ వారంలో ప్రారంభించాలనుకుంటున్నాము దేవా. దాని కొరకు నీ బిడ్డలు ఇస్తూ ఉన్నారు. ఇంకా ఇచ్చేవారిని ప్రేరేపించి సిద్ధపరచండి నాయన. ఓ దేవ, ఇది నీ పని ప్రభువా, ఇది మా కోసం కాదయ్యా, ఇది నీ పని కోసమే దేవా. ఇది దైవ పని అయి ఉన్నది, ఇది దైవ కార్యమై ఉన్నది ప్రభువా. దాని కొరకు నీ బిడ్డలను సిద్ధపరచదువుగాక. అలాగనే మంగళవారము తండ్రి నాయన దైవజనులు రాబోతుండగా, వర్తమానికులు రాబోతుండగా అద్భుతమైన వర్తమానం మాకు వినిపించదువుగాక. బుధవారం బైబిల్ స్టడీకి నీ బిడ్డలను తీసుకొచ్చదువుగాక. శుక్రవారం ప్రార్థనలకు నీ బిడ్డలను నడిపించదువుగాక. ఆదివారపు క్రైస్తవులుగా మాత్రమే ఉండక మాలో కొందరు అలాగనే కనబడుతున్నారు దేవా. అలాంటి స్థితి నుంచి వారు బయటపడి 3 మార్లు నీ మందిరములో కనబడే క్రైస్తవులుగా సిద్ధపరచమని ఈ దినమందు తండ్రి నీ బిడలు నిశ్చయముగా తమ తాము దిద్దుబాటు కలిగి నాయన ఒప్పుకోలు జరిగి ఇక్కడి నుండి ప్రేమతో వెళ్ళుదురుగాక. చర్చిలో ఉన్నవారు ప్రశాంతముగా ప్రార్థనలో గడుపుదురుగాక. ఇక్కడ ప్రేమ విందు వడ్డిస్తున్న బిడ్డలు క్రమముగా వడ్డించుదురుగాక. నిలబడుతున్న వారు క్రమముగా నిలబడుదురుగాక. అక్రమం అక్కడ మేము చూడకూడదయ్యా. పోగుగా నిలబడిపోవడం మేము చూడకూడదయ్యా. క్రమమే నీకు అవసరమైనది దేవా. అలాగే ప్లేట్లతో గేట్ అవతలికి వెళ్ళకూడదయ్యా. అది క్రమం కాదయ్యా. 3 ప్లేట్లు బయటికి వెళ్ళినాయి గత నెలలో అని సహోదరులు చెప్పారు తండ్రి. ఈ నెలలో ఇక ఎప్పటికని ఎవరైనా ప్రేమతో వారు నీ మందిరములోనికి వచ్చి వాక్యాన్ని విని దీవించబడి వారు భోజనము చేసి వెళ్ళాలే తప్ప నాయన గేట్ అవతలికి ప్లేట్లు తీసుకొని పోకూడదయ్యా. అట్టి బిడలతో మాట్లాడు నాయనా. తప్పక కర్మపరచుదేవా, సహాయం చేయండి. ఇదిగో నీ సన్నిధికి తీసుకొని రాబడిన కానుకలు, దశమ భాగములు, అర్పణలు ప్రతి వాటిని ఆశీర్వదించండి. నీ సన్నిధికి వచ్చిన రోగులను ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. సాయంకాలము తిరిగి మరలా నీ మందిరములో 4 గంటలకే మేము కనబడదుముగాక. అలాగనే చర్చి పని ప్రారంభించడానికై సిద్ధపాటు మా అందరికి దయచేయండి. ఇదిగో ఈ దినం కూడా బిడ్డలు ఇచ్చారు నాయన, 2 బిడ్డలు ఇచ్చారు ఇప్పటికీ. మరలా మిగతా వారిని కూడా మీరు ప్రేరేపించండి. ఈ కార్యాన్ని త్వరితంగా ప్రారంభించాలనుకుంటున్నాం. తప్పక మీరు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. అందరామని చెప్పలేదు. ఒకే దేవుడు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు కృపా, ప్రేమ, సమాధానం, సహవాసం ఆయన వధువుతో ఎల్లప్పుడూ తోడుగా ఉండు నడుపునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఒక్క మాట కూర్చోండి అందరూ.